Welcome to all the participants. Welcome to today's session, and I'm really privileged to have our guest Sri Cherku Ramchandra Reddy garu. I think I know him for past about 5 years, and whenever we meet, we are more of friends. అందుకని పేరు పెట్టినందుకే ఆయన మర్యాద రామన్న అన్న పేరు కరెక్ట్గా ఆయనకి సరిపోతుంది. అండ్ వీఆర్ బీ క్లబ్ అండి. సో బీ క్లబ్ ఈజ్ అన్ క్లబ్ మెంట్ ఫర్ ఎంటర్ప్రినర్స్. This is for ideation, inspiration, and execution. We want to invite speakers and also participants to be bold, to stay bold, and to play bold. And these are our services and chala session lo మేము చెప్పున్నాం. For any of my services, venubhagavan.com my details ఉంటాయి. For people who do not know about me, I'm an author of many books, including leadership and entrepreneurship book. Introducing one of the most humble leader. అంటే నేను రాసినటువంటి పుస్తకంలో లెవెల్ 6 లీడర్ అని లెవెల్స్లో రాసినప్పుడు లెవెల్ 1 లీడర్ ఏంటంటేనండి పదవిని బట్టి గౌరవం వస్తుంది, పదవిని బట్టి ఫాలో అవుతుంటారు. లెవెల్ 2 లీడర్స్ ఏంటంటే వాళ్ళ ప్రవర్తనను బట్టి ఫాలో అవుతుంటారు. సో మెనీ పీపుల్ లవ్ హిమ్ బికాస్ ఆఫ్ దేర్ బిహేవియర్. లెవెల్ 3 లీడర్ వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళని గౌరవిస్తూ ఉంటారు. లెవెల్ 4 లీడర్ వాళ్ళు ఎంతమంది లీడర్స్ని తయారు చేశారు అనే దాన్ని బట్టి వాళ్ళకి సమాజంలో ఆ ఫీల్డ్లో వాళ్ళ సంస్థల్లో గౌరవం దొరుకుతూ ఉంటుంది. అలా లెవెల్ 5 లీడర్షిప్ వాళ్ళు ఎంచుకున్న వృత్తిలో ఎంత శిఖరాగ్రానికి చేరారు. సో వెదర్ దే హ్యావ్ బికమ్ సినోనిమ్ ఆఫ్ వాట్ దే హ్యావ్ డన్ అనే దాన్ని బట్టి లెవెల్ 5 లీడర్షిప్ ఉంటుంది. అలా లెవెల్ 6 లీడర్షిప్ అనేది మనం చేసే పనికి ఒక పర్పస్ ఉందా అంటే వై వీఆర్ డూయింగ్, స్టార్ట్ విత్ వై అని ఈ మధ్య చాలా ఫేమస్ అయింది కనుక వి ఆల్ నో వాట్ టు డూ, వాట్ వీఆర్ డూయింగ్, we all know how we are doing, but why we are doing. తెలిసిన వాళ్ళని we can consider as an entrepreneur. So Sri Cherku Ramchandra Reddy garu right. And so about Cherku Ramchandra Reddy garu, so 3 decades of experience in the construction industry, 55 completed projects. Look at this experience and that why ఈ రోజు ఇదంతా కూడా మన విజ్డమ్ ఎకానమీ అంటున్నారు. అంటే విజ్డమ్ ఎకానమీ వాళ్ళకి తెలియదు కానీ మన జనరేషన్ సివిలైజేషన్ ఎరాలో విజ్డమ్ రావాలన్నమాట. అంటే మనకి ఫస్ట్ ఒక హంటింగ్ చేసి బతికేవాడు, తర్వాత అగ్రికల్చర్కి వచ్చాడు, దాని తర్వాత ఇండస్ట్రియలైజేషన్ అయింది, దాని తర్వాత ఐటీ వచ్చింది. ఈ ఐటీ తర్వాత యాక్చువల్గా విజ్డమ్ ఎరా రావాల్సి ఉంది మనకి. అది మిస్ అయ్యి మనం ఒక ఎక్స్పీరియన్స్ ఎరాకి వచ్చామన్నమాట. ఈ మనం ఈవేళ మనకి యూత్ మనకి చాలా ఇంటెలిజెంట్ పీపుల్, ఇండియా ఈజ్ ఫుల్ ఆఫ్ యంగ్. ఇంత ఇంటెలిజెన్స్ ఉన్న విజ్డమ్ నిజంగా ఉందా అని అనిపిస్తే మన డిజిటల్ గురూస్ కెనాట్ గివ్ విజ్డమ్ అండి. ఇన్ఫర్మేషన్ కెనాట్ గివ్ విజ్డమ్. ఎవరైతే ప్రాక్టికల్గా చాలా సక్సెస్ అయ్యి చాలా కష్ట నష్టాలు ఎదుర్కొని చాలా ఫేస్ చేశారో దీస్ పీపుల్ కెన్ షేర్ అస్ దట్ విజ్డమ్. సో లుక్ ఎట్ దిస్ 3 decades ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అండ్ ఈచ్ ప్రాజెక్ట్, ఏ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇంకొకలా ఉంటుందండి. బికాస్ టైమ్స్ కీప్ చేంజింగ్. ఒకే టైంలో బాగా సక్సెస్ అయింది అదే నెక్స్ట్ 5 years అదే టైం ఉంటుందని గ్యారంటీ లేదు కదండి. సో 55 కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్. అండ్ ఒక ఇల్లు కట్టి చూడంటారు, మరి ఒక్కొక్క అపార్ట్మెంట్స్ లో ఎన్ని ఇల్లులు ఉంటాయి. అండ్ 4 million square feet residential commercial completed built up area under his belt. He has a strong track record of delivering high quality residential ventures in the Hyderabad metropolitan area. సో అందుకే మీరు ఆయన ఎప్పుడు నవ్వుతా ఉంటారు ఎక్కడ ఏ ఫంక్షన్ లో కనపడినా, బికాస్ he has the strong foundation for business. సో అండ్ ఆయన పర్సనల్ గా చెప్పాలనుకుంటే ఆయన కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ CREDAI Telangana, and he served earlier as the General Secretary of CREDAI Telangana for 1 term, Honorary Secretary of CREDAI Telangana for 1 term. Earlier he held several positions in CREDAI Hyderabad, now actively involved with CREDAI for more than 10 years. And apart from doing any projects undi kuda aina తిరిగి ఇండస్ట్రీకి ఏదైనా చేయాలి, మన అనుభవాన్ని మనమే కాకుండా ఎంతో మంది అప్కమింగ్ ఎంటర్ప్రినర్స్ తో పంచుకోవాలి, వాళ్ళకి కూడా సర్వ్ చేయాలి, ఇండస్ట్రీ చాలా హెల్తీగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈజ్ ఎవర్ రెడీ టు సర్వ్. అండ్ ఆయన బిగినింగ్ చూస్తే వెరీ హంబుల్ బిగినింగ్ అండి. సెల్ఫ్ మేడ్ బిజినెస్ మ్యాన్. ఈ జర్నీ హ్యాస్ హంబుల్ బిగినింగ్స్ ఫ్రమ్ ఏ గోట్ ఫార్మ్ ఇన్ హిస్ విలేజ్ నియర్ పెద్దపల్లి, కరీంనగర్ in 87. He worked for some time as assistant executive engineer in R&B department of state government, and he then founded a structural consultancy firm. అంటే చూడండి, ఒక బిల్డర్ అవ్వడం అన్నది ఏదో ఒక స్ట్రెంగ్త్ ఉండాలంటే ఆయన స్ట్రెంగ్త్ ఎలాంటి స్ట్రెంగ్త్ ఉందో చూడండి. ఒక బిల్డింగ్ కి స్ట్రక్చర్ ఎంత ముఖ్యమో అదే ఆయన స్ట్రెంగ్త్ అయింది. సో అండ్ అందుకే మనం ఆయన టాపిక్ కూడా రీస్ట్రక్చరింగ్ అని పెట్టాం. అండ్ రామ్ అండ్ వేణు అసోసియేట్ విత్ 2 of his friends in 88 and worked on more than 200 projects. అంటే సాధారణంగా మనం చెప్పుకుంటా ఉంటాం
డబ్బులతో మొదలు పెడితే బిజినెస్ చేస్తే ఏం మిగులుతుందంటే డబ్బులు వెళ్ళిపోయి అనుభవం మిగులుతుంది. అనుభవంతో పెడితే డబ్బులు మిగులుతాయని. సో ఆయన ప్రాజెక్ట్స్ చేయకముందు 200 ప్రాజెక్ట్స్ అనుభవం సంపాదించి ఆయన వ్యాపారం పెట్టారు. ఆయన 1990 స్టార్టెడ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇన్ నేమ్ ఆఫ్ ఆర్‌వి అసోసియేట్స్ and paved his way to building a well-reputed construction company, RV Nirman Private Limited, in Hyderabad. He holds a civil engineering degree from Osmania University in 96, Hyderabad, and a PG diploma in journalism from Rachna College. ఇది యూనిక్ కాంబినేషన్. అందుకే ఆయన మరి ఇన్ని ఆర్టికల్స్ రాశారేమో. సో ఆయన అనుమతి ఇచ్చాక ఆపమంటే ఇది ఏం చేయాలి, అలా నీళ్లు అడిగడిగితే అవస్థ ఏంటి, అలా ఏది చేయకపోతే ముప్పు, 50 ఏళ్ళైనా హక్కు ఎలా ఉంటుంది, డాక్యుమెంటేషన్ మీద, అసైన్ స్థలాలు కొలవచ్చా, అలా వేరియస్ ఇష్యూస్ మీద ఆయన ఆర్టికల్స్ రాస్తున్నారు. సో ఈజ్ అన్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఒక రియల్ ఎస్టేట్ అని కాకుండా కన్స్ట్రక్షన్, కోర్ కన్స్ట్రక్షన్ ఏరియా. సో బికాజ్ నేను చూసాను ఆయన్ని, చాలా అసలు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లేదు ఆయనకి. అంటే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అండ్ ఈజ్ కస్టమర్స్ మేబీ ఈజ్ మార్కెటింగ్ రిఫరల్ ద్వారా అవుతుందేమో, మరి సేల్స్ డిపార్ట్మెంట్ లేదు. ఇట్స్ వెరీ వెరీ సర్ప్రైజింగ్ అనమాట. అందరూ ఇంత మొత్తం మార్కెటింగ్ మీదే బిల్డింగ్స్ నడిపిస్తున్న సమయాల్లో how he is able to sell such big projects అంటే that itself shows that ఎంత స్ట్రాంగ్ ఫౌండేషన్ తోటి వాళ్ళ ఆర్గనైజేషన్ నిర్మించారు. అలాంటి వ్యక్తి క్రెడాయ్ తెలంగాణకి ప్రెసిడెంట్ గా ఉండడం, ఎంతో మంది బిల్డర్స్ కి బేసిక్స్ మర్చిపోతూ ఉంటారండి. ఇలాంటప్పుడే మనకు తెలుస్తుంటుంది ఏ బేసిక్స్ మర్చిపోయాము. తిరిగి ఆ విజ్డమ్ మనతో షేర్ చేయడానికి రామచంద్రారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఐ వెల్కమ్ శ్రీ రామచంద్రారెడ్డి గారు. ఆయన పేరు, ఇంటి పేరు కూడా చెరుకు, అంటే స్వీట్ అనమాట. ఆ ఇంటి పేరు ఎంత తీగా ఉందో ఆయనతో ఆయన మాట్లాడిన అంతే తీగా ఉంటుంది. సో వి వెల్కమ్ యూ శ్రీ రామచంద్రారెడ్డి గారు టుడే. సో వి వుడ్ లైక్ యూ టు షేర్ ఆన్ ఇష్యూస్ డ్యూరింగ్ దిస్ కోవిడ్ అండ్ పోస్ట్ కోవిడ్ అండ్ హౌ టు reinvent and restructure the businesses. Thank you, sir. It is over to you. So thank you, friends. Ramchandra Reddy garu will be back in 2 minutes time. So ఆయన ఇంట్రడక్షన్ కూడా మనం ఇచ్చాం కాబట్టి ఆయన ఈజ్ ఎ ప్రెసిడెంట్, క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ ఆయన. అలాగే ఆర్వి నిర్మాణ్ ప్రైవేట్ లిమిటెడ్ మీకు చాలా సిటీల్లో చాలా చోట్ల కొంపల వైపు కానీ, అట్లా మియాపూర్ బాచుపల్లి వైపు కానీ, అట్లనే గచ్చిబౌలి దగ్గర కానీ, సో చాలా ప్రాజెక్ట్స్ గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. సో ఆయన వాళ్ళ వెబ్సైట్ మీరు చూడొచ్చు. సో అయితే ఈజ్ అగైనెస్ట్ ఆల్ ద పబ్లిసిటీ, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్గా చేస్తుంటారు. బట్ ఆయన ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం ఆయన బిజినెస్ను ఆయన ప్రమోట్ చేసుకోవడానికి కాదండి, యాజ్ ఏ క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్గా. సో చాలా మంది ఈ ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉంటారు. సో ఆధారపడినప్పుడు రకరకాల సమస్యలు వస్తుంటాయి. ఇప్పుడు నేను ఇవాళ పేపర్లో చూసాం, సిమెంటు ఈ స్టీలు పెరిగినాయి అని. ఇలాంటప్పుడు మరి అసలు రేట్లు పెరగవు, మరి ఇలాంటి పెరిగితే పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా ఒక మన గవర్నమెంట్ దగ్గరికి కానీ, లేకపోతే ఒక ఈ మినిస్టర్స్ దగ్గరికి, లేకపోతే ఒక సిమెంట్ ఈ లాబీ దగ్గరికి తీసుకెళ్ళి ఇవన్నీ డిస్కస్ చేయడానికి మనకి ఈ అసోసియేషన్స్, మన ఈ అప్రెడా లాంటివి, టీ ప్రెడా, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అలా క్రెడా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రెప్యూటబుల్ ఆర్గనైజేషన్స్. వాళ్ళు రిప్రజెంట్ చేసేవాళ్ళు. కాబట్టి మీరు గవర్నమెంట్ తరఫున లేదా వ్యక్తిగతంగా మీరు క్వశ్చన్స్ అడగచ్చు. పర్టికులర్లీ బడింగ్ ఎంటర్ప్రినర్స్ ఉంటారు, బిజినెస్ ఉంటారు, దాని మీద ఆధారపడిన సంస్థలు ఉంటాయి. సో అలాగే ఆయన మనకి కనెక్షన్ బాగుంటే కనుక ఇన్ జనరల్ కూడా బిజినెస్కి ఎలా ఉపయోగపడుతుంది మనం ఖచ్చితంగా ఆలోచించవచ్చు. ఎందుకంటే ఏ ఇండస్ట్రీ, సపోజ్ ఇప్పుడు ఐటీలో ఎవరైనా ఉన్నారనుకోండి, అసలు ఐటీ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది అనేది ఐటీ వాళ్ళకంటే ఎక్కువ ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎక్కువ తెలుసుకుంటారు ఏ ఇండస్ట్రీ గురించి అని. ఎందుకంటే ఏ ఇండస్ట్రీ తేడా వచ్చినా అల్టిమేట్గా రియల్ ఎస్టేట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇల్లు అందరికీ కావాలి. సో ఏ సెక్టర్స్ భూమి వస్తున్నాయి, ఏ సెక్టర్స్ కి ఏమైనా ఇబ్బంది అవుతుంది అనేది అందరికంటే ఎక్కువ వీళ్ళకే తెలుస్తుంది. సార్ ఇప్పుడు అంటే యాక్చువల్ గా నేషన్ వైడ్, వరల్డ్ వైడ్ ఇదంతా ప్రాబ్లం ఉన్నది కాబట్టి అంటే యూనిఫార్మిటీ అనేది ఉన్నది. ఎందుకంటే ఒక దగ్గర ప్రాబ్లం ఉండి ఇంకొక దగ్గర ప్రాబ్లం లేకపోవడము అట్లుంటున్నప్పుడు డెఫినెట్ గా మీకు అంటే కొంతమంది ఎఫెక్ట్ అవుతారు, కొంతమంది అడ్వాన్స్ లో ముందుకు వెళ్ళిపోతారు, వాళ్ళకు అడ్వాంటేజ్ ఉంటుంది. అట్లా లేదు ఈ సిచ్యువేషన్. కాబట్టి ఎవ్రీవేర్ ప్రాబ్లం ఉన్నది. కాబట్టి దిస్ నథింగ్ బట్ క్యాలెండర్. మనకు ఆ డేట్స్ మిస్ అయినాయి అనే కాన్సెప్ట్ లో మనం చూసినప్పుడు మళ్ళా న్యూ ఈ మధ్యలో ఏదైతే 40 days 50 days ఏదైతే ఉందో అది ఆల్రెడీ గ్యాప్ వచ్చినట్టు, తర్వాత మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ 22nd తర్వాత అప్పటి నుంచి స్టార్ట్ చేసినట్టు. కాబట్టి దాన్ని కూడా మనం ఓవర్కమ్ చేయాలి. దాన్ని కూడా మనం అంటే దాన్ని 100% కవర్ చేయాలనుకుంటే ఎవ్రీ డే 2 hours మనము అడిషనల్ అవర్స్ పనిచేయడం వల్ల డెఫినెట్ గా, ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర వినాయక చవితి హైదరాబాద్ లో చూసినప్పుడు మీకు డెఫినెట్ గా ఒక
వర్కింగ్ డే వస్తే దాన్ని హాలిడే ఇచ్చి సెకండ్ సాటర్డే పని చేస్తారు. అదే టైపులా 2 hours ఏదైతే ఉంటుందో పర్ డే పని చేస్తే మీరు ఒక 22 days పర్ మంత్ మనం పని చేస్తున్నాం అనుకోండి, 22 days ఇంటూ 2 hours 44 hours ఇంటూ ఒక 4 months పని చేస్తే ఆల్మోస్ట్ 176 hours అవుతుంది. దట్ ఈస్ ఈక్వలెంట్ టు ఆల్మోస్ట్ 8 hours వర్క్ చేస్తే ఏదైతే మీరు 30 days పని చేస్తే అంటే 22 days పని చేస్తే ఒక మంత్ లా 22 days పని చేస్తే ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు ఆల్మోస్ట్ మీకు 176 hours అవుతుంది. కాబట్టి మనం ఆ విధంగా మేకప్ చేసుకోవచ్చు. ఎవ్రీబడి విల్ అంటే ఏదైతే ఉంటుందో అందరూ ముందుకు వచ్చి పని చేయడము దాని మీద అంటే మనం చేయాలి. ఆఫ్టర్ కోవిడ్ వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ అండ్ మనం ఏదైతే లాస్ అయిందో ఆ లాస్ ను రికూప్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు డెఫినెట్లీ ఇట్ విల్ పాసిబుల్. కాబట్టి డెఫినెట్లీ అది కూడా మనం దాన్ని ఇది చేసుకోవచ్చు. అలాగే అంటే ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు మనకు కూడా ఇంకా మెయిన్ ఒక అడ్వాంటేజెస్ ఏముంది అంటే కొన్ని దేశాల పైన కొన్ని దేశాలకు డెఫినెట్ గా అపనమ్మకాలు కలిగినాయి. కాబట్టి అది కూడా మనం యూటిలైజ్ చేసుకోవడము. ఇప్పుడు ఆల్రెడీ మన స్టేట్ కానీ గుజరాత్ స్టేట్ కానీ ఆల్రెడీ భారతదేశంలో యూనియన్ గవర్నమెంట్ కానీ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఎస్పెషల్ గా మన కేటీఆర్ గారు అయితే మొన్న ఆల్రెడీ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఈవెన్ యూరోప్ యూనియన్ వాళ్ళతో అంటే ఫారెన్ ఇండస్ట్రియల్ మినిస్ట్రీస్ తోని వాళ్ళతో కాన్ఫరెన్స్ కాల్ కూడా పెట్టారు. కాబట్టి ఆ విధంగా కూడా డెఫినెట్ గా మనకు ఇండస్ట్రీస్ రావడము, ఎక్స్పోర్ట్స్ ఇంప్రూవ్ కావడము, ఇంకా అడ్వాంటేజ్ అయ్యే పొజిషన్ కే పోతామేమో అని నేను అనుకుంటున్నాను. అలాగే ఏంటంటే మనకు అవుట్ సోర్సింగ్ కూడా ఫ్యూచర్ లో డెఫినెట్ గా అవుట్ సోర్సింగ్ అనేది కూడా బెనిఫిట్ వస్తుంది. ఎందుకంటే మనకు అమెరికా కానీ యూరోప్ కానీ ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ లలో కొద్దిగా ఎఫెక్ట్ ఎక్కువైంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే కాస్ట్ కటింగ్ చేసుకోవాల్సి వస్తుంది. కాస్ట్ కటింగ్ ఎప్పుడైతుంది వాళ్ళు అక్కడ జాబ్ క్రియేషన్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళకి కాస్ట్లీ పడుతుంది. అట్లా కాకుండా డెఫినెట్ గా వాళ్ళు అవుట్ సోర్స్ చేయాల్సి వస్తుంది. ఇండియాలకు అవుట్ సోర్స్ చేసినప్పుడు మన దగ్గర డెఫినెట్ గా మనకు అంటే వాళ్ళు కొంత ఐటీ వర్క్ కానీ ఇట్లాంటిది వాళ్ళు మనకు ఇవ్వాల్సి వస్తుంది. ఎప్పుడైతే 2008 లో ఒబామా గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా అదే చెప్పారు, మా ఎంప్లాయ్మెంట్ లాస్ అవుతుంది కాబట్టి అవుట్ సోర్స్ క్లోజ్ చేస్తామన్నారు. వాళ్ళకి తప్పలేదు, కంపల్సరీ ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చారు. తర్వాత అవుట్ సోర్స్ ఇప్పటికీ నడుస్తూనే ఉన్నది. ఇంకా ఇంక్రీజ్ అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. దట్ ఈస్ ద మెయిన్, అదొక అడ్వాంటేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది డెఫినెట్ గా. అంటే ఇంకోటి ఏంటంటే అమెరికా వాళ్ళు కూడా మన దగ్గర ఎస్పెషల్ గా అంటే రియల్ ఎస్టేట్ కానీ లేకపోతే అదర్ అంటే మామూలుగా ఇన్వెస్ట్ చేయడానికి ఒక 4-5 years నుంచి వాళ్ళు మన దగ్గర ఇన్వెస్ట్ చేయడం లేదు, వాళ్ళ కంట్రీలోనే ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. ఎందుకు అంటే అక్కడ కూడా అప్రిషియేషన్ బాగా అయింది కాబట్టి అప్రిషియేషన్ ఉన్నది. తర్వాత వాళ్ళ అక్కడ అట్లా సెటిల్ అయిదాము అనే ఉద్దేశం కూడా కొంత ఉండడము. ఇప్పుడు అంటే పోయిన వాళ్ళు కూడా వాళ్ళకు అక్కడ సెటిల్ అయిదాము అనుకొని దాంతో అక్కడ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. బట్ ఏంటంటే ఈ మధ్యలో అక్కడ ఇమిగ్రేషన్ సిస్టమ్ ప్రకారం కూడా చూసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఒక 3-4 years బ్యాక్ పోయిన వాళ్ళందరూ కూడా డెఫినెట్ గా వాపస్ రావాలనే ఉద్దేశంతో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడనే వస్తాయని నేను అనుకుంటున్నాను. 100% మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడికే వస్తాయి. డెఫినెట్ గా ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడనే మళ్ళీ వాళ్ళు చేస్తారు కాబట్టి మనకి మళ్ళా అమౌంట్స్ కూడా ఇక్కడికే పంపాల్సి వస్తుంది. అదొక అడ్వాంటేజ్ ఉంటదేమో అని నేను అనుకుంటున్నాను. అట్లాగే నిర్మాణ రంగం పైన ఈ కోవిడ్ ప్రభావం ఎంత ఉంటది అని అంటే డెఫినెట్ గా అంటే ఇప్పుడు యాజ్ ఆన్ టుడే కూడా మీకు మైగ్రెంట్ లేబర్స్ ఏదైతే ఉన్నారో మైగ్రెంట్ లేబర్స్ అంటే డిస్టర్బెన్స్ అవుతున్నది. మైగ్రెంట్ లేబర్స్ వెళ్ళిపోవడము అండ్ ఈ 40-45 days వర్క్ క్లోజ్ ఉండడము. దీంతో ఏంటంటే డెఫినెట్ ఆడియబుల్ ఉంది కదా మీకు వేణు గారు? బాగుందండి, చాలా బాగా వస్తుంది రామచంద్ర రెడ్డి గారు. లేదు మనకు వేరే వాళ్ళు స్క్రీన్ మీదకి వస్తే అదే వాళ్ళు ఎవరైనా అన్మ్యూట్ చేస్తే వాళ్ళ ఫేస్ ఇట్స్ వెరీ వెరీ గుడ్ అండి, మాట్లాడొచ్చు. కంటిన్యూ ప్రాబ్లం రైట్ అండి. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే ఈ నిర్మాణ రంగం ఏదైతుందో దాని మీద ఇప్పుడు మన ప్రభావం ఎంత ఉంటది అని అనుకున్నప్పుడు నిర్మాణ రంగం మీద మనకు అంటే ఇప్పుడు ఏదైతుందో లేబర్ షార్టేజ్ ఉన్నది కాబట్టి మన వెంచర్స్ కొంత డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ రోజు ఆల్మోస్ట్ 40 days వర్క్ ఆగిపోయి ఉంది అండ్ ఒక 40-50% కొన్ని సెట్ల 40 కొన్ని సెట్ల 30-50% కూడా లేబర్ వెళ్ళిపోవడం జరిగింది. ఈ లేబర్ అందరూ కూడా రిటర్న్ రావడానికి ఒక 1.5-2 months పడుతుంది అండ్ డెఫినెట్ గా వర్క్స్ ఒక 3 months to 6 months డిలే అవుతాయి. ఈవెన్ 9 months కూడా డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నది. కాబట్టి ఈ డిలే పీరియడ్ ఉంటది. ఈ డిలేను మేము ఓవర్కమ్ చేయడానికి న్యూ వెంచర్స్ లాంచ్ చెయ్యము. ఎందుకు అంటే న్యూ వెంచర్స్ లాంచ్ చేస్తే డెఫినెట్ గా
మాకు కొంత అంటే ఈ పాత అంటే ఆన్ గోయింగ్ వెంచర్స్ తర్వాత కంప్లీషన్ ఉన్న వెంచర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎందుకంటే అలా బుకింగ్స్ ఉంటాయి అండ్ కంప్లీట్ చేస్తే ఈవెన్ పర్చేజర్స్ కూడా మీకు కమిట్మెంట్ మీకు ఫుల్ఫిల్ చేయగలుగుతాం. ఇట్లా చేసి న్యూ వెంచర్స్ లాంచ్ చేయం కాబట్టి డెఫినెట్ గా కొంత మనకు వాక్యూమ్ ఏర్పడే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే మేము పెద్ద పెద్ద వెంచర్స్ చేసినప్పుడు మినిమం 4 years 5 years టైం పడుతున్నది. బ్లాక్ వైజ్ చూసినప్పుడు ఫస్ట్ బ్లాక్ 2 years, తర్వాత సెకండ్ బ్లాక్ 3 years, థర్డ్ బ్లాక్ 4 years, ఇంకా ఎక్కువ బ్లాక్స్ ఉన్నాయి అనుకోండి 5 years కూడా పట్టే ఛాన్స్ ఉన్నది. కాబట్టి ఈ టైము అనేది ఇప్పుడు లాంచింగ్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ డిలే అవుతాయి, దాని తర్వాత కంప్లీట్ కావడానికి కొంత టైం పడుతుంది. అండ్ లాస్ట్ ఎస్పెషల్లీ హైదరాబాద్ అండ్ తెలంగాణలో మీరు లాస్ట్ 2.5 years చూసినప్పుడు మార్కెట్ బాగుంది. ఎందుకంటే ఆఫ్టర్ 7-8 years తర్వాత ఈ మార్కెట్ బాగుంది కాబట్టి చాలా వరకు ఇన్వెంటరీ లేదు. అంటే ఇన్వెంటరీ అనే దానికి కూడా మన దగ్గర చాలా మంది అంటే వేరే వేరే చెప్తారు, వివిధ రకాలుగా చెప్తారు. కానీ ఇన్వెంటరీ అనేది రెడీ టు ఆక్యుపై అయిన ఫ్లాట్స్ ఏదైతే ఉంటాయో కంప్లీట్ అయ్యి రెడీగా ఉన్న ఫ్లాట్స్ నే ఇన్వెంటరీ అనాలి. అంతేగాని కంప్లీట్ స్టార్ట్ చేసిన వెంచర్లలో సపోజ్ ఇప్పుడు 500 ఫ్లాట్లలో 500 ఫ్లాట్లు స్టార్ట్ చేయకుండా ఒక 100 ఫ్లాట్లు స్టార్ట్ చేసేసి 100 ఫ్లాట్లు ఫినిషింగ్ స్టేజ్లు ఉన్నాయి, మిగతా అన్గోయింగ్ అంటే అండర్ కన్స్ట్రక్షన్ ఉంటే చాలా మంది మీడియా కానీ అదర్వైజ్ రేటింగ్ ఏజెన్సీస్ కానీ ఏమంటారు 500 ఫ్లాట్లు ఇన్వెంటరీ కింద చూపెట్టేసేసి అవి ఆల్రెడీ అన్సోల్డ్ కింద చూపెడతారు. బట్ అట్లా కాదు. కాబట్టి డెఫినెట్ గా ఇన్వెంటరీ కూడా లేదు. ఈ 2.5 years లో బాగా మార్కెట్ మంచిగా ఉండడము, బుకింగ్ అయిపోయినాయి కాబట్టి ఇన్వెంటరీ కూడా లేదు. కాబట్టి డెఫినెట్ గా ఈ గ్యాప్ అనేది వస్తుంది. ఈ గ్యాప్ ను ఇచ్చేయడానికి అంటే 100% ఎవ్రీబడి ఫ్లాట్ ఎవరైతే కొనాలనుకుంటారో దిస్ ఇస్ ద రైట్ టైం నా ఉద్దేశం ప్రకారం. అలాగే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా వరకు తగ్గించారు. ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు 6.57 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది. ఏది హౌసింగ్ లోన్. కాబట్టి ఈ హౌసింగ్ లోన్లు ఏవైతే ఉంటాయో హౌసింగ్ లోన్ తోని ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందో దాంతోనే వాళ్ళ ఎలిజిబిలిటీ ఫిక్స్ అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటే వాళ్ళకు హౌసింగ్ లోన్ ఎలిజిబిలిటీ ఎక్కువ వస్తుంది. అండ్ దాంతో లోన్ ఎక్కువ వాళ్ళు మంచి అంటే వాళ్ళకి నచ్చిన ఫ్లాట్ కొనుక్కోగలుగుతారు. ఈ అడ్వాంటేజ్ ఇప్పుడు ఉంటుంది. అలాగే మనకు వేరే ఇన్వెస్ట్మెంట్లకు అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కు ఫ్లాట్ కానీ కొనుక్కున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. అండ్ అపార్ట్మెంట్ అయితే రెంటల్ వాళ్ళకు సేవ్ అవుతుంది. అలాగే తర్వాత అంటే ఇంకా అనదర్ వే వాళ్ళకు అప్రిషియేషన్ ఉంటుంది. ఈ అప్రిషియేషన్ కూడా మీరు అన్ని కలిపినప్పుడు డెఫినెట్ గా నా ఎక్స్పీరియన్స్ ప్రకారము ఈ 30 years లో ఎనీ టైం ఎక్సెప్ట్ ఒక టీ ఫ్యాక్టర్ ఎప్పుడైతే 2010 లెవెల్ లో తప్పితే మీకు ఎప్పుడైనా కానీ అది ఆన్ యావరేజ్ 25 to 50% ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా ఈ అన్ని బెనిఫిట్స్ అన్ని కలిపినప్పుడు అన్ని చూసినప్పుడు ఈ అన్నిటికంటే ముఖ్యంగా కూడా ఇంకోటి ఏంటంటే మీకు 100% అంటే హౌస్ అనేది సెంటిమెంట్. కాబట్టి సెంటిమెంట్ ఓన్ హౌస్ లో ఉన్నాము అనేది సెంటిమెంట్ ఉంటది. కాబట్టి ఎవ్రీబడి విల్ ప్రిఫర్ ఫర్ ది ఓన్ హౌస్. కాబట్టి అది కూడా క్రైటీరియా. కానీ నేను ఒకటేం చెప్పదలుచుకున్నా అంటే ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్టర్ ఉంటారో ఇన్వెస్టర్ కూడా వెయిట్ అండ్ వాచ్ లకు ఒక 3 months to 6 months ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్ ఉంటది కాబట్టి అండ్ ఇన్వెస్టర్ ఈజ్ ఇన్వెస్టర్ కాబట్టి. అదే ఎవరైతే వాళ్ళు ఉండడానికి కొనుక్కుంటారో డెఫినెట్ గా వాళ్ళు ముందుకు వస్తారు. మాక్సిమం 1.5 months ఆల్రెడీ ఇప్పుడు మా చాలా మంది డెవలపర్స్ డిస్కషన్స్ లో ఆల్రెడీ అడ్వాన్స్ వస్తున్నారు అని చెప్తున్నారు. కాబట్టి రియల్ ఎస్టేట్ కు ఎలాంటి డోకా ఉండదు అనేది నా ఒపీనియన్. అండ్ ఇంకొకటి కూడా ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు, ఇప్పుడు మనకు టీ ఫ్యాక్టర్ 2009-10 లా ఏదైతే జరిగిందో 2000 లా రిసెషన్ 2008 లా రిసెషన్ ఈ వీటితో వీళ్ళు కంపేర్ చేస్తున్నారు. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారము 2000 కానీ 2008 లో కానీ మన హైదరాబాద్ మార్కెట్ తెలంగాణ మార్కెట్ ఆల్ ఓవర్ ఇండియాలో కూడా అంత ఎఫెక్ట్ కాలేదు. ఎప్పుడైతే 2000 మన హైదరాబాద్ ఎస్పెషల్ గా 2010 ఏదైతుందో 9 ఎండింగ్ 2010 లా టీ ఫ్యాక్టర్ ఒకసారి తెలంగాణ డిక్లేర్ అయినప్పుడు చాలా రేట్స్ ఒక 20 to 25% తగ్గడం జరిగింది. బట్ దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు దీనికి తేడా ఏంటంటే అప్పుడు హైదరాబాద్ నుంచి అంటే సపరేట్ అయినప్పుడు సెక్రటరియట్ 52% 55% కంపల్సరీ షిఫ్ట్ అంటే వెళ్ళిపోతారు. అండ్ తెలంగాణ నుంచి కొంతమంది మైగ్రేట్ అయిపోతారు వేరే ఏరియాస్ కు. కాబట్టి ఇదంతా ఆ సిచ్యువేషన్ కు ఈ సిచ్యువేషన్ సంబంధం లేదు. ఇప్పుడు దిస్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ సిటీ హైదరాబాద్. అలాగే మిగతా సిటీస్ కూడా డెవలప్ అవుతున్నాయి. ఇప్పుడు వరంగల్, కరీంనగర్ లాంటి సిటీస్ కూడా
ప్రోయాక్టివ్ గవర్నమెంట్ ఉన్నది, అక్కడ కూడా ఐటీ పార్కులు చేస్తున్నారు కాబట్టి ఆడ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేస్తున్నారు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నారు. కాబట్టి మన తెలంగాణ వరకు చూసినప్పుడు 100% మీకు అట్లాంటి ప్రాబ్లం ఉండదు అనేది నా ఒపీనియన్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు డెవలపర్స్ కూడా జనరల్ గా నేను డెవలపర్స్ కూడా అట్లానే మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు. డెవలపర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉంటాయి. కాబట్టి వాళ్ళకున్న ఫైనాన్షియల్ ఏదైతే కంఫర్టబిలిటీ దాని మీద డిపెండ్ అయ్యి ఆ వెంచర్స్ కంటిన్యూ చేయాలి. అంటే ఏదైతే అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి, ఫినిషింగ్ స్టేజ్ ఉన్నాయి, ఎంత తొందరగా కంప్లీట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే దాని రెప్యుటేషన్ పెరుగుతుంది డెవలపర్స్ ది. కాబట్టి అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి కూడా ఆపకుండా వాళ్ళకు ఫైనాన్షియల్ దాన్ని పట్టుకొని అంటే వాళ్ళు దాన్ని చేసుకుంటే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. ఎందుకంటే మీరు ఒకసారి వెంచర్ ఆపేస్తే పర్చేజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇవ్వాల్సిన అమౌంట్ కూడా ఇవ్వరు. అది మళ్ళీ అనవసరంగా కొంత అంటే వాళ్ళు మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయండి అప్పుడు మేము ఇస్తాము, ఇట్లాంటి డైలాగ్స్ వస్తాయి. కాబట్టి డెఫినెట్ గా కంటిన్యూ చేస్తే కంఫర్టబిలిటీ చూసుకొని కంటిన్యూ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. అలాగే అంటే ఇప్పుడు మనకు జనరల్ గా ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా క్రెడై తెలంగాణ తరఫున మేము మన సిఎస్ ని కలవడం జరిగింది. ఆల్మోస్ట్ 6 అసోసియేషన్స్, సిఐఐ అండ్ ఈఓ అండ్ తర్వాత ఫికి, ఇట్లా 6 అసోసియేషన్స్ కలిసి సిఎస్ గారిని కలిసి ఆల్మోస్ట్ ఒక 1 hour డిస్కస్ చేసి మేము కొంతవరకు అంటే ఇప్పుడు మనకు డిఫర్మెంట్ ఇవ్వడము, రీషెడ్యూలింగ్ అది చేయడము అండ్ ప్రాపర్టీ ట్యాక్స్ కానీ లేకపోతే అంటే మిగతా వీటిలలో కూడా మనకు కొంత ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ అట్లాంటి డిఫర్మెంట్ చేయాలి అని చెప్పేసి కోరడం జరిగింది. మా నేషనల్ క్రెడై కూడా వాళ్ళు కూడా ఆర్బిఐకి తర్వాత యూనియన్ గవర్నమెంట్ కు ఈ ఏదైతే ఎగ్జిస్టింగ్ లోన్స్ ఉన్నావో మా డెవలపర్స్ కు కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కానీ అందరికీ మేము అడుగుతున్నప్పుడు అందరికీ అడుగుతున్నాం. ఎందుకు అంటే ఎనీ బిజినెస్ మ్యాన్ ఇప్పుడు కంఫర్టబుల్ గా ఉండాలి. అండ్ ఎందుకు అంటే ఆయన ఇప్పుడు 3 months డిఫర్మెంట్ ఇచ్చేసి తర్వాత మార్చ్ ఏప్రిల్ మే డిఫర్మెంట్ ఇచ్చేసి జూన్ 1st week లా ఇన్స్టాల్మెంట్ చేయండి, ఇంట్రెస్ట్ పే చేయండి అని చెప్పి అడిగితే మేము బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేము. మాకున్న లిక్విడిటీ ఏది ఉందో అది లోన్లకే వెళ్ళిపోతుంది ఈ 3 months ఇంట్రెస్ట్ కానీ ఇవన్నీ కానీ. కాబట్టి డిఫర్మెంట్ అనేది లాంగ్ పీరియడ్ ఇవ్వాలి. ఒక 1 year వరకు ఎన్పిఏ కానీ ఇది కానీ ఇచ్చేసి ఏం డిఫర్మెంట్ లో దాని గవర్నమెంట్ కానీ బ్యాంక్స్ కానీ వచ్చిన నష్టం లేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంటాయి అండ్ దే విల్ సేఫ్ ఆల్సో. ఎందుకంటే మా ప్రాపర్టీస్ తర్వాత మేము ఇచ్చిన 1.5 times 2 times ఏదైతే షూరిటీ ఇస్తామో సెక్యూరిటీ ఇస్తామో ఆ సెక్యూరిటీలో వాళ్ళ దగ్గరనే ఉంటాయి, షూరిటీ ఉంటుంది అండ్ మేము వాళ్ళు ఇచ్చే అమౌంట్ కూడా మేము ప్రాజెక్ట్స్ లోనే పెడతాం. కాబట్టి దే ఆర్ 100% సేఫ్ ఉంటారు. అండ్ వాళ్ళు అడిషనల్ లోన్ కూడా మేము ఒకటి అడగడం జరిగింది. జనరల్ ఏంటంటే ఇప్పుడు మనకు ఒక ప్రాజెక్ట్ లోన్ ఒక 20 crores ఉన్నది, 20 crores కు అడిషనల్ ఒక 20%, ఆల్రెడీ 10% వరకు వాళ్ళు టీబోడీ కింద కానీ లేకపోతే అడిషనల్ లోన్ కానీ ఇవ్వడానికి అంటే యాక్సెప్ట్ చేసిండ్రు అని చెప్తున్నారు. బట్ ఏంటంటే మేము 20% అడిగాము. సపోజ్ 20 crores ఉంటే ఒక 4 crores వరకు 2 installments లల్లా ఫర్ టైం బీయింగ్. ఎందుకు అంటే కొంతవరకు ఇప్పుడు ఈ డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి 3 months to 4 months వరకు మా కన్స్ట్రక్షన్స్ కానీ ఇండస్ట్రీస్ నడుపుకోవడానికి కానీ కంఫర్టబుల్ గా ఉండాలి అండ్ కాన్ఫిడెంట్ గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మేము బిజినెస్ చేసేటప్పుడు కాన్ఫిడెంట్ గా ఉండి మా కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచేస్తే మేము మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా మేము మా పని మేము చేసుకుంటూ పోతాము. కాబట్టి డెఫినెట్ గా గవర్నమెంట్ కూడా ఏదైతే ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ కానీ మా తరఫున చూసినప్పుడు ఇండస్ట్రియల్స్ దగ్గర వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ బయటకు వస్తుంది, దాంతో జిఎస్టీలు వస్తాయి, దాంతో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఫంక్షనింగ్ ఈజీ అవుతుంది. కాబట్టి ఇవన్నీ మేము కోరుతున్నాం. అట్లాగే ఏంటంటే ఇంకొకటి కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఎవరికైతే ఓడి ఫెసిలిటీ కానీ సిఎఫ్లు కానీ కన్స్ట్రక్షన్ ఫైనాన్స్ కానీ టర్మ్ లోన్స్ కానీ లేని వాళ్ళకు కూడా ఒక 4% వరకు వాళ్ళ టర్న్ ఓవర్ మీద సపోజ్ ఒక 1 కోటి రూపాయలు టర్న్ ఓవర్ ఉంటే ఒక 4 lakhs ఏదైతే టర్మ్ లోన్ ఇస్తే మినిమం సెక్యూరిటీ తీసుకొని అట్లా ఇస్తే ఏంటంటే ఈ 3-4 months వాళ్ళు బిజినెస్ నడుపుకుంటారు. ఇప్పుడు ఉన్న ఏదైతే ప్రాబ్లం ఉన్నదో అది తర్వాత డెఫినెట్లీ దే కెన్ పే కంఫర్టబుల్. ఆఫ్టర్ 3-4 months తర్వాత డెఫినెట్లీ ఎవ్రీథింగ్ విల్ కమ్ నార్మల్. దాంతో మనం ఎవరైనా ముందుకు పోగలుగుతారు. కాబట్టి ఈ ఎన్పిఏలు ఇవన్నీ కూడా చేయాల్సిందే. అండ్ ఇంకొకటి ఏంటంటే చివరగా నేను కోరుకునేది ఎవరినైనా కానీ ఒకటి ఏంటంటే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. దిస్ ఈస్ అంటే యాక్చువల్ గా ఇప్పుడు మన దగ్గర ప్రాబ్లమ్ ఇప్పుడు ఈవెన్ ఫార్మా కూడా ఒక 10 years 15 years బ్యాక్ వరకు చూసినప్పుడు మనం బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా మనదే
నెంబర్ 1 ఉండే. కాకపోతే ఏంటంటే చైనా లాంటి దేశాలు ఇక్కడికంటే తక్కువ రేటుకు వాళ్ళు సప్లై చేయడం మొదలు పెట్టినాక మన దగ్గర బల్క్ డ్రగ్స్ ప్రొడక్షన్ బంద్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం స్టార్ట్ చేసింది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్ రాకుండా మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా మనము అందరిని ఎంకరేజ్ చేస్తే డెఫినెట్ గా ఈ ఫ్యూచర్ లో కూడా ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా గానీ, ఇంతకంటే వరస్ట్ సిచ్యువేషన్ వచ్చినా గానీ వీఆర్ సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉంటాం కాబట్టి, ఎవరి మీద డిపెండ్ కాం కాబట్టి డెఫినెట్ గా దట్ ఈస్ అ గుడ్ సైన్, మన పాజిటివ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి నాదైతే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియాను మనం ఎంకరేజ్ చేయాలి. అండ్ మన ఇండియన్ ప్రోడక్ట్స్, సపోజ్ జాగ్వార్ ఉన్నది, జాగ్వార్ వీ హావ్ టు ఎంకరేజ్. అండ్ ఇంపోర్ట్ చేసుకొని చేసే దానికంటే మన జాగ్వార్ వాళ్ళు కూడా సేమ్ అంటే అట్లా అంటే మ్యానుఫ్యాక్చర్ అంటే ప్రోడక్ట్ కూడా గుడ్ ప్రోడక్ట్ కాబట్టి ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. వేణు గారు, మీరు మీకున్న అనుభవంతో మొత్తం క్వశ్చన్స్ అవసరం లేకుండా ఆన్సర్స్ అన్ని మీరే చెప్పారు. సో చాలా చాలా సంతోషం. సో నేను పర్టికులర్ గా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మన ఎంటర్‌ప్రెన్యూర్ మిత్రులు, బిల్డర్ మిత్రులు వీళ్ళందరికీ ఉపయోగపడే విధంగా మీరు కూడా బిల్డరే కనుక కేవలం మీరు సార్ మీరు కూడా ఒక బిల్డర్ కాబట్టి మీరు ఒక తెలంగాణ క్రెడై తెలంగాణలో పదవి కాకుండా మీరు ఆ బాధ్యతలే కాకుండా మీరు ఉన్నాయి కాబట్టి మీరు ఏ రకంగా చర్యలు తీసుకుంటున్నారు సార్? వాట్ ఆర్ ద ఫ్యూ స్టెప్స్? మీరు ఇప్పుడు మీకు చాలా చోట్ల చాలా లెవెల్స్కి వచ్చి ఇన్వెంటరీ స్థాయికి వచ్చినవి ఉన్నాయో లేదో తెలియదు కానీ ఇన్వెంటరీ రాయని స్థాయికి చాలా ఉండి ఉంటాయి మీకు. ఇప్పుడు మీరు కూడా ఒక 3 months 6 months కొంచెం స్లో డౌన్ అవ్వచ్చు సేల్స్ అవుతున్నా ఆశ్చర్యం లేదు. మరి ఎవరైనా పైప్ లైన్ లో ఉంటే మీరేం స్టెప్స్ తీసుకుంటున్నారు మీ బిజినెస్ ని, కన్స్ట్రక్షన్ కానీ సేల్స్ కానీ 2 ఏరియాలో సార్? యాక్చువల్గా మేము అంతా అంటే ఒకటి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీకు డెఫినెట్లీ కొంత పేమెంట్స్ అనేది అందరు డిస్టర్బ్ అయ్యారు కాబట్టి కొంతమంది ఇప్పుడు మాకు దుబాయ్ లో ఒక 40 lakhs చెక్ ఇచ్చారు. వాళ్ళు కూడా మనకి ఏంటంటే కోవిడ్ పాజిటివ్ వచ్చింది కాబట్టి ఆయన కూడా కొంత టైం వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక 15-20 days వరకు అక్కడ నుంచి ఆయన బ్యాంక్ పోయే పరిస్థితి లేదు కాబట్టి పేమెంట్ ఆగిపోయింది. అట్లాంటి సిచ్యువేషన్స్ లల్లా మేమేమనుకుంటున్నామంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఏదైతుందో ఆల్రెడీ 50% లేబర్ ఇప్పుడు మా దగ్గర కొన్ని సైట్లలో 60%, కొన్ని సైట్లలో 50% నడుస్తుంది కాబట్టి ఇప్పుడున్న ఫైనాన్షియల్ పొజిషన్ లా ఏదైతే మాకున్న టర్మ్ లో మా కన్స్ట్రక్షన్ ఫైనాన్స్ వీటిలల్లా కూడా వాళ్ళు దే ఆర్ కోఆపరేటింగ్ అస్. మాకు ఆల్రెడీ ఏదైతే లోన్ ఏదైతే ఉందో ఇన్స్టాల్మెంట్స్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు కాబట్టి అట్లాంటిది. అండ్ పర్చేజర్స్ కూడా చాలా మంది వాళ్ళ ఇన్స్టాల్మెంట్స్ ఏదైతే ఉందో కొంత అంటే ఇప్పుడు కొంత ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళు 50% ఏదైతే కమిట్మెంట్ ప్రకారం 50%, 25% ఇస్తున్నారు. కాబట్టి ఈ కంటిన్యూషన్ ఉన్న ఇప్పుడు ఏదైతే మాకున్న లేబర్ సిచ్యువేషన్ ప్రకారం ఏదైతే ఉందో దానికి సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నాయి కాబట్టి ఆ సిచ్యువేషన్ ప్రకారమే మేము ముందుకు పోతున్నాము. అండ్ మాకు 3-4 months వరకు కంఫర్టబిలిటీ ఉంది. వండర్ఫుల్ అండి. ఇప్పుడు మరి వలస కార్మికులందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డారు. మన దేశంలో పలు రాష్ట్రాల నుంచి వాళ్ళకి కాలినడకన రైలు పట్టాల దగ్గర రోడ్డు మీద రకరకాల చూస్తున్నాం. మన వాళ్ళు కూడా ఈ పాటికి వెళ్ళిపోయారా, ఇంకా ఉన్నారా, లేదా తిరిగి మళ్ళీ ఈ మధ్యలో వచ్చే అవకాశం ఉందా? దానివల్ల నిర్మాణ రంగం మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? అంటే యాక్చువల్ గా ఒకటి వేణు గారు, ఇప్పుడు మనకు జనరల్ గా ఎవ్రీ సమ్మర్ లా హోలీ తర్వాత వాళ్ళు 50% 60% లేబర్ కంపల్సరీ వెళ్తారు. ఇది మాస్ మ్యారేజెస్ ఉంటాయి నార్త్ ఇండియాలో. తర్వాత వాళ్ళు హోలీ పెద్ద పండుగ దానికి. కాకపోతే ఏంటంటే అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే అప్పుడేమో రొటేషన్ పద్ధతిలో వెళ్ళేది. కాంట్రాక్టర్ తో చెప్పేసి వాళ్ళు ఉన్నదాని ప్రకారము ఒక 10-15 days ఒకరు పోతే మళ్ళీ తర్వాత 15 days ఒకరు 1/3 25% అట్లా వెళ్ళే వాళ్ళు. కాబట్టి దాంతో ప్రాబ్లం అవుతుంది. అట్లా అదే మీకు అది ఇంకొకటి ఏంటంటే మీకు ఇప్పుడు ఈసారి ఏమైందంటే 40 days వాళ్ళు మా దగ్గర క్యాంపులలో ఉన్నారు, బట్ పని చేయలేకపోయారు. ఆ పని చేయకుండా తర్వాత ఇప్పుడు వెళ్ళిపోయారు కాబట్టి ఈసారి నేను ఇంతకుముందు చెప్పినట్టు 3 months to 4 months డెఫినెట్ గా మీకు ఆ ప్రాబ్లం ఉంటది. ఆ ప్రాబ్లం తోని కొంతవరకు డిలే అయితే ప్రాజెక్ట్స్ మాకు ఎనీహౌ అంటే ఫోర్స్ మేజర్ క్లాస్ ఉంటుంది కాబట్టి ఈవెన్ రెరాలో కూడా మేము 9 months టైం అడుగుతున్నాము. అండ్ మిగతా అంటే పర్చేజర్స్ కూడా అర్థం చేసుకుంటారు కాబట్టి ఈ డిలేను కొంతవరకు ఎట్లయినా డెఫినెట్ ఉంటుంది. ఆ డిలేను ఫోర్స్ మేజర్ క్లాస్ ద్వారా కూడా మేము కంఫర్టబిలిటీ తీసుకోగలుగుతాం. థ్యాంక్ యూ. వండర్ఫుల్ రామచంద్ర గారు. సో 1 more question I have. ఇప్పుడు మనకి కస్టమర్స్ కూడా మారిటోరియం ఈ 3 నెలల లోన్స్ ఉన్నాయి ఇచ్చింది.
సో అలాగే ఇప్పుడు కూడా మీరు కూడా నెక్స్ట్ 3 మంత్స్ వాళ్ళు కూడా అడగకపోవచ్చు. కానీ ఏదైనా క్యాన్సలేషన్ ఉండే అవకాశం ఉందా? దీన్ని ఒకవేళ స్లో డౌన్ అయితే వాట్ ఆర్ ద న్యూ స్ట్రాటజీస్? తిరిగి మళ్ళీ సేల్స్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎలా? ఎందుకంటే మీకు లిక్విడ్ క్యాష్ కావాలి కదా అది. సో ఏ రకమైన స్ట్రాటజీస్? రేట్ తగ్గుతుందా? పెరుగుతుందా? లేదా డూ యూ హావ్ ఎనీ అదర్ స్ట్రాటజీస్ టు సెల్? అంటే యాక్చువల్ గా నేను అనుకునేది అయితే రేటు ఈ ఒక 3 మంత్స్ నుంచి 4-5 మంత్స్ దాకా వరకు కూడా స్టాగ్నేటెడ్ మార్కెట్ ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇన్వెస్టర్ కొంత వెయిట్ అండ్ వాచ్ లకి వస్తారు. దాని తర్వాత నెక్స్ట్ ఎవరైతే అంటే ఓన్ పర్పస్ కొనుక్కుంటారో వాళ్ళకు ఆప్షన్ ఉంటుంది. అండ్ నేను చెప్పినట్టు ఇంతకుముందు ఇన్వెంటరీ లేదు కాబట్టి డెఫినెట్ గా అంటే అవైలబిలిటీ ఆఫ్ ది ఫ్లాట్స్ కూడా ఎక్కువ లేవు కాబట్టి అంత సిచ్యువేషన్ బ్యాడ్ సిచ్యువేషన్ వస్తుందని నేను అనుకోను. రేటు తగ్గే పరిస్థితి అయితే లేదు 100%. ఎందుకు అంటే ఇప్పుడు సిమెంట్ రేటు చూడండి ఆల్రెడీ 120-150 రూపీస్ పెరిగింది. స్టీల్ రేటు పెరిగిపోయింది 3000 to 4000. లేబర్ చార్టేజ్ తోని లేబర్ రేట్స్ కూడా పెరుగుతాయి. అండ్ మాకు ప్రాజెక్ట్ డిలే తోని మాకు ఏదైతే ప్రాజెక్ట్ లోన్స్ ఉన్నాయి దాని మీద ఇంట్రెస్ట్ బర్డెన్ కూడా యాడ్ ఆన్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ మీరు ఒకసారి చూసినప్పుడు క్యూములేటివ్ గా చూసినప్పుడు రేటు అంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది. కాబట్టి అంటే రేటు తగ్గే పరిస్థితి లేదు. రేట్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే టైం బీయింగ్ ఒక 3 months 4 months రేట్స్ స్టాగ్నేట్ అవుతాయి. అండ్ ఆఫ్టర్ దట్ డెఫినెట్లీ రేట్ అప్రిషియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇంకోటి మీరు కంపేర్ చేసినప్పుడు ఈవెన్ అంటే నేను హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నాను. బట్ మిగతా సిటీస్ ఏదైతే ఉన్నాయో దాంతో కంపేర్ చేసినప్పుడు హైదరాబాద్ లో ఇప్పటికి కూడా రేట్లు అఫోర్డబుల్ రేట్లు ఉన్నాయి. కాబట్టి ఈ రేట్లు ఇంకా తగ్గే పరిస్థితి అయితే ఉండదు అని నేను అనుకుంటున్నాను. మన ఈవెన్ నాట్ ఓన్లీ హైదరాబాద్, తెలంగాణ అన్ని నగరాలలో. వండర్ఫుల్ అండి. మీరు చెప్పిన పాయింట్ కొంతవరకు నేను కూడా అనిపిస్తది. ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ చూస్తే ఇలా మన ఆర్కిటెక్చరల్ వైస్‌గా, డిజైన్ వైస్‌గా, ల్యాండ్‌స్కేపింగు లేదా చాలా ఫెసిలిటీస్ హైదరాబాద్‌లో చాలా వినూత్నమైనటువంటి విధంగా పెరిగినాయి. కొంచెం ప్రీమియం అపార్ట్మెంట్స్ గాని. సో ఇప్పుడు ఈ పరిస్థితిలో కొత్తగా లాంచ్ అయితే నెక్స్ట్ ఏదైనా ఇప్పుడు లాంచ్ అయ్యే అవకాశం కూడా నెక్స్ట్ 6 మంత్స్, 3 మంత్స్ ఉండకపోవచ్చండి. ఉంటే ఇంత ముందు లాంటి ప్రాజెక్ట్స్ అదే ప్రైస్‌కి ఫ్యూచర్‌లో చేయగలుగుతారా? ఆర్ లో కాస్ట్ ప్రాజెక్ట్‌లే ఎక్కువొచ్చే అవకాశం ఉందండి? అంటే అట్లేముండదండి. అంటే ఇప్పుడు మనం యాక్చువల్‌గా ఏందంటే లో కాస్ట్ అవి కూడా పెద్ద డిపెండ్ అంటే ఇప్పుడు మనకు పర్చేజర్ చాయిస్ ఎట్లున్నదంటే ఇప్పుడు మనం 2009, 10లా మేము ఎట్లా ఓవర్‌కమ్ అయినామంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మీకు. 2009, 10లా మేము ఎట్లా ఓవర్‌కమ్ అయినామంటే మేము ఆల్మోస్ట్ ఒక 1000 అపార్ట్మెంట్స్ స్టార్ట్ చేయడం జరిగింది మియాపూర్‌లో దాంట్లో. దాంతోని మీకు ఆల్మోస్ట్ అంటే ఆ టైంలో మార్కెట్ ఒక్కసారి స్లో డౌన్ కావడంతోని మేము దాని మీద కాన్సన్ట్రేట్ చేసేసి అమ్యూనిటీస్ పెంచాము అండ్ ఫెసిలిటీస్ పెంచాము, స్పెసిఫికేషన్స్ పెంచాము అండ్ క్లబ్ హౌస్ ఈ ఫెసిలిటీస్ కూడా ఫుల్లీ లోడ్ చేసాము. అసలు లోడ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఫుల్లీ లోడ్ చేసాము. చేసేసి వాళ్ళకి ఏంటంటే పర్చేజర్ ను అంటే మీకు బెటర్ క్వాలిటీ బెటర్ ఇది ఇచ్చే వరకు దాంతో మనకు ప్రాబ్లం అయింది. దాంతో ఏమైందంటే డెఫినెట్ గా ఎవ్రీబడి కమ్ ఫార్వర్డ్. అండ్ ఏదైనా కానీ మీరు రియల్ ఎస్టేట్ నేను 32 years లో నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారము ఆల్మోస్ట్ హైదరాబాద్ లో అయితే 2-3 years కు డబుల్ అయ్యే రేట్స్. అండ్ 2007-8 లో బాగా రేట్ అప్రిషియేట్ అయింది, 7 అప్రిషియేట్ అయింది కాబట్టి కొంత 9-10 లో దాని ఇంపాక్ట్ తో కూడా కొంత రేటు కరెక్షన్ అయింది. అదర్ దెన్ దట్ ఎప్పుడు రేట్ కరెక్షన్ కాలేదు ఈ 32 years లా. కాబట్టి రేటు తగ్గే పరిస్థితి లేదు. డెఫినెట్ గా నేను ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే మీకు లేబర్ షార్టేజ్ తోని కొద్దిగా మేము న్యూ వెంచర్స్ ఏవైతే ఉంటే లాంచింగ్ చేసే వెంచర్స్ కొద్దిగా డిలే చేస్తాం కాబట్టి మీరు ఇంకా డెఫినెట్లీ మధ్యలో గ్యాప్ వస్తుంది, వాక్యూమ్ ఏర్పడుతుంది, డెఫినెట్లీ షార్టేజ్ ఏర్పడుతుంది. వాళ్ళు కావాలనుకున్న ఏరియాలో అపార్ట్మెంట్ కూడా దొరకడానికి ఛాన్స్ ఉండదు. వండర్ఫుల్ అండి సార్. మీరు మీ 30 years ఆఫ్ ఇండస్ట్రీ లైఫ్ టైంలో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూస్తుంటారు. కొన్నిసార్లు ఇన్వెంటరీ మీ దగ్గర ఉండదు, కొన్నిసార్లు అలాంటి ప్రాజెక్ట్స్ ఎక్కువ పెట్టినప్పుడు చాలా రోజులు ఒక స్తబ్దత వచ్చి సేల్స్ లేకపోతే ఒక సంవత్సరం ఆ ప్రాజెక్టులు కొన్ని మధ్యలో ఆగిపోయి మూమెంటం కూడా మళ్ళీ కష్టమైన సందర్భాలు కూడా మీరు చూసుంటారు. అలాగే దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్లో డౌన్స్ వచ్చింటాయి. ఒకటి రిసెషన్ 2008లో రిసెషన్ కానీ చాలా రిసెషన్స్ మీరు చూసుంటారు 90s నుంచి బిజినెస్ లో ఉన్నారు కనుక. అలాగే మన తెలంగాణ మూమెంట్ వచ్చినప్పుడు ఒక 3 to ఆల్మోస్ట్ 2009 to 2000 టిల్ వి గెట్ ద తెలంగాణ స్టేట్ వచ్చే వరకు కూడా ఆ పీరియడ్ చూస్తుంటారు. అలాగే ఇప్పుడు కోవిడ్ చూస్తున్నారు. ఈ 3 ఒకే రకమైన రిసెషన్స్ అండి. ఇవి ఏమైనా వ్యత్యాసం ఉంటుందా నిర్మాణ రంగం మీద కానీ మార్కెట్ మీద కానీ? డెఫినెట్ అండి. డిఫరెంట్ అది వేరు ఇది వేరు. ఎందుకంటే 2000 లో మీకు
ఏదైతే ఒక రిసెషన్ వచ్చింది, ఐటీ ప్రాబ్లం అవుతుంది, ఐటీలో చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి కొంతమంది ఎంప్లాయీస్ భయపడము, అమెరికాలో కూడా కొంత చేయడము, అవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కాబట్టి డెఫినెట్ గా 2008 లో రిసెషన్ వచ్చినప్పుడు అసలు యాక్చువల్ గా మన దగ్గర ఏం ఎఫెక్ట్ కాలేదు. ఎందుకు అంటే పర్చేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మార్జిన్ మనీ పెట్టడము, తర్వాత వాళ్ళు దాని మీద హౌస్ మీద కొంత ఎక్స్ట్రా అమౌంట్స్ అంటే ఇంటీరియర్స్ కానీ దీనికి కానీ అంత బడ్జెట్ అలాకేట్ చేసుకోవడము, లోన్ తీసుకున్న పర్సంటేజ్ జనరల్ గా 80%, 90% అంటారు. బట్ యాక్చువల్ గా ఫ్లాట్ లో చూసినప్పుడు మీరు వాళ్ళు 60-65% లోన్ తీసుకుంటారు, మిగతా అంతా ఓన్ ఫండ్స్ పెడతారు. కాబట్టి అట్లా క్యాన్సలేషన్ అనేది ఛాన్సెస్ అప్పుడు కూడా లేదు. బట్ టీ ఫ్యాక్టర్ ల ప్రాబ్లం ఎందుకు వచ్చింది అని అంటే సెంటిమెంట్, మనం ఇక్కడ హైదరాబాద్ ఉంటామో లేకపోతే మైగ్రేట్ అయిపోతామేమో. కాబట్టి అందుకోసం చాలా వరకు అంటే ఇదైపోయింది, అంటే ఇప్పుడు డౌన్ అయిపోయినాయి, రేట్స్ డౌన్ అయినాయి. అదే మీరు చూసినప్పుడు మీరు 2000 ఇప్పుడు కోవిడ్ దాంట్లో కూడా మీకు ఎఫెక్ట్ అనేది నథింగ్ అసలు యాక్చువల్ గా టీ ఫ్యాక్టర్ తో చూసినప్పుడు. ఎందుకు అంటే టీ ఫ్యాక్టర్ ఎఫెక్ట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నది అంటే 2009 లో మీకు ఏదైతే ఒకసారి అనౌన్స్ చేసేసి దాని తర్వాత క్యాన్సిల్ చేసినాక డెఫినెట్ గా ఇప్పుడు కాకుండా రేపైనా ఇస్తారు అనే ఇది ఒకటి వచ్చింది. మూమెంట్ తీవ్రతరమైంది. దాని తర్వాత 2013 లో అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేయగానే అనౌన్స్ చేసిండ్రు అని చెప్పేసి డిస్టర్బెన్స్ మొదలైంది. దాని తర్వాత 2014 లో ఎలక్షన్స్ లలో ఒక ఉద్యమ పార్టీ గెలిచింది. ఉద్యమ పార్టీ గెలిచినప్పుడు అంతకుముందు వాళ్ళు కొట్టిన అంటే ఎవరైతే ఉద్యమ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైతే చెప్పారో ఆ డైలాగ్స్ ను గుర్తు చేసుకొని అందరూ భయపడడం జరిగింది. బట్ ఒక్కసారి మన దగ్గర ఆ ఉద్యమ పార్టీ ఎవరైతే కేసీఆర్ గారు సీఎం గారు ఉన్నారో వారు అస్యూరెన్స్ ఇచ్చినాక 1 year వరకు 1.5 year వరకు కూడా నమ్మలేదు. ఒకసారి మీకు ముళ్ళు దిగుతా నేను పండితో తీస్తా అనే డైలాగ్ కొట్టి అంటే ఆ డైలాగ్ తర్వాత కూడా ఒక 1 year దాకా వాళ్ళకి నమ్మకం కలగలేదు. అంటే గవర్నమెంట్ ఎట్లుంటుందో, గవర్నమెంట్ ఎట్లా చేస్తుందో అని. దాని తర్వాత 2017 లో మీకు జిఎస్టీ రావడము, తర్వాత 2018 లో రెరా రావడము, ఇట్లా వన్ బై వన్ ఇంపాక్ట్ తోని కొంత మార్కెట్ మీద ఇది మన ప్రభావం చూపెట్టింది. బట్ అది వేరు, కోవిడ్ వేరు. కోవిడ్ ఇస్ ఓన్లీ టెంపరరీ, జస్ట్ ఫర్ 1 quarter or 1 and 2 quarters లోపల సెట్ అయిపోతుంది. ఎందుకు అంటే దిస్ ఇస్ ఓన్లీ ఎనీ సెంటిమెంట్స్ ఏం లేవు ఇక్కడ, ఓన్లీ జస్ట్ ఫర్ లాక్డౌన్ ఆర్ అదర్వైజ్ ఎక్స్టెన్షన్ ఒక 3 months 2 months వరకు కొంత అన్సర్టనిటీ ఉంటుంది. దాని తర్వాత ఎవ్రీథింగ్ విల్ గో స్మూత్. వండర్ఫుల్ సార్. సో వీ హ్యావ్ ఎ బిల్డర్, దేర్ ఇస్ ఎ క్వశ్చన్ హియర్. సో చాలా ఇప్పుడు హైదరాబాద్ లో అని తెలంగాణలో యావరేజ్ ని ఎంతమంది రెంట్ హౌసెస్ లో ఉంటారు? ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం వల్ల మనకి ఇప్పుడు బ్యాంక్స్ ఒక 1% 2% ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం వల్ల ఈఎంఐకి రెంట్కి వ్యత్యాసం ఏమైనా తగ్గుతుందా? ఇన్ ద లాంగ్ రన్ మళ్ళీ మనకి కొన్ని హౌసెస్ మీద అయితే గవర్నమెంట్ కూడా కొంత సబ్సిడీ ఇస్తుంది, ప్లస్ కొన్ని ఏరియా స్క్వేర్ ఫీట్ ప్రకారం. ప్లస్ ఈ ఈఎంఐ డిఫరెన్షియేషన్ ఇన్ ద లాంగ్ రన్, ఎందుకంటే డిప్రిషియేషన్ ఇన్ఫ్లేషన్కి బీట్ చేసుకుంటూ వస్తుంది కనుక మళ్ళీ ఇది అప్రిషియేట్ అవుతుంది ఉంటుంది కనుక. సో హౌ డు యూ సీ దట్ సార్? ఎవరైతే క్వశ్చన్ చేశారో అడిగితే ఇంకా బాగుంటుంది. Approximately how many people are staying in rental houses? If we will compare with rent versus EMI, what is the difference? Sir, మీరు అడగొచ్చండి ఇందు గారు. Yes sir, that is the question. So I know. Okay, right. అంటే యాక్చువల్ గా ఇప్పుడు మనకు ఈఎంఐ అనేది ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ మాకు 9% ఇంట్రెస్ట్ ఉన్నది అనుకోండి, పర్ 1 lakh 20 years 30 years 30 years ఉన్నది అనుకోండి, 800 rupees 900 rupees వస్తుంది, 850 900 rupees వస్తుంది. అదే అది 6.5% పడిపోయింది అనుకోండి, ఇట్ విల్ కమ్ డౌన్ టు ఆల్మోస్ట్ 700 750 rupees వస్తుంది. అంటే నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, నాట్ ఎగ్జాక్ట్లీ ఫిగర్స్, బట్ వ్యత్యాసం ఉంటుంది. బట్ మీరు ఇప్పుడు ఎంత లోన్ తీసుకున్నా కానీ రెంట్ కి ఈక్వల్ కాదు. ఓన్లీ రెంట్ ఇప్పుడు సపోజ్ కొండాపూర్ ఏరియాలో మీకు 30,000 3 bedroom హౌస్ రెంట్ ఉన్నది అనుకోండి, దాని కాస్ట్ 80 lakhs 90 lakhs ఉన్నది అనుకోండి, దాని మీద వాళ్ళు లోన్ తీసుకునేది 80% లోన్ ఉంటుంది. అది అంతా మొత్తం కంప్లీట్ అయ్యే వరకు 1 crore అవుతుంది. దాంట్లో మీరు వాళ్ళకు లోన్ వచ్చేది సపోజ్ 60 lakhs వచ్చింది అనుకోండి, మిగతా 40 lakhs వాళ్ళు పెట్టాల్సి వస్తుంది మార్జిన్ మనీ కింద. 30 lakhs 70 lakhs లోన్ తీసుకుంటారు. ఈ 70 lakhs ఈఎంఐ ఆల్మోస్ట్ 50,000 per month వస్తుంది. 30,000 దీంట్లో అడ్జస్ట్ అయినా కానీ ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ లో వాళ్ళకు బెనిఫిట్ వస్తుంది.
ఇన్కమ్ ట్యాక్స్ ల వాళ్ళకు ఇంట్రెస్ట్ లా బెనిఫిట్ వస్తుంది, తర్వాత ప్రిన్సిపల్ లా కొంతవరకు బెనిఫిట్ వస్తుంది. ప్రిన్సిపల్ ఏమో మిగతాయి కూడా ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా కంబైన్ అయి ఉంటాయి కాబట్టి ఈ ఇన్సూరెన్స్ వల్ల బెనిఫిట్ వస్తుంది. అలాగే ఇంట్రెస్ట్ అప్రిషియేషన్ కూడా ఉంటుంది. ఎందుకు అంటే నేను ఇప్పుడు మనం అంత బ్యాడ్ పీరియడ్ లో కూడా 2014 లో 2750 3000 రూపీస్ మధ్యలో ఉన్న కొండాపూర్ లో ఈ రోజు 6500 6000 7000 ఈ రేంజ్ ఉన్నది. అంటే మీరు ఆలోచించండి, ఆల్మోస్ట్ 5 years లా డబుల్ అయిపోయింది రేటు. అంటే దాని ఇంట్రెస్ట్ ఎంత వర్కౌట్ అవుతుంది? 20% ఫ్లాట్ గా మీకు ఇంట్రెస్ట్ వర్కౌట్ అయినట్టే కదా, ప్లస్ రెంటల్ అయితే మీకు సేవ్ అయినట్టే కదా. తర్వాత దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ వాళ్ళకు డెఫినెట్ గా ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. ఆ బెనిఫిట్స్ ఇవన్నీ యాడ్ చేస్తే కాబట్టి ఇన్వెస్టర్ కూడా ఈ రోజైనా ఎప్పుడైనా కానీ దిస్ ఇస్ అల్టిమేట్ రియల్ ఎస్టేట్. ఎందుకు అంటే మీరు ఈ అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఇప్పుడు ఈ మధ్యలో అంటే దాని డిపెండ్స్ అపాన్ ఫ్లాట్ సైజు, తర్వాత అమౌంట్ లోను, తర్వాత దీని మీద పిఎంఏవై బెనిఫిట్స్ ఇవి కూడా 2,35,000 నుంచి 2,65,000 దాకా మీకు డైరెక్ట్ ఎఫ్రంట్ ముందు ఇచ్చేస్తున్నాం. ఏది అంటే ఫ్లాట్ సైజును బట్టి అఫోర్డబుల్ ఫ్లాట్స్ దాని మీద. ఇంకా అఫోర్డబుల్ ఫ్లాట్స్ అయితే ఇంకా మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ పిఎంఏవై లో కూడా మీకు మన చాలా మంది బెనిఫిట్ తీసుకుంటున్నారు. అది 2,35,000 నుంచి 2,65,000 వరకు డిపెండ్స్ అపాన్ ఫ్లాట్ సైజ్ అనుకోండి. సో అది ఇన్ టైమ్ లో వస్తాయంటారా? గవర్నమెంట్ ఫీజు రింబర్స్మెంట్ లాగే అది చాలా డిలే అవుతుంది? లేదండి, లేదు. 100% సెంట్రల్ గవర్నమెంట్ అది స్కీము, దే ఆర్ 100% ఇన్ టైమ్ లో వస్తున్నాయి, ఎఫ్రంట్ గా వస్తున్నది, ముందే వస్తుంది కాబట్టి దట్ ఈస్ మేజర్ అడ్వాంటేజ్. మీకు ఏంటంటే మీకు లాస్ట్ కి ఇస్తామనే దానికంటే ముందు ఇచ్చాను అనుకోండి మొత్తం ప్రిన్సిపల్ లో కట్ అయిపోతుంది కదా. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్. దట్ ఇస్ రియల్లీ గ్రేట్ న్యూస్ అండి. సార్ ఇది ఇక్కడ నాకు క్వశ్చన్ ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటిది చాలా కంపెనీ డిసెంబర్ వరకు ఇంచుమించు పాటించేటట్టు కనబడుతున్నాయి. దానివల్ల రెసిడెన్షియల్ ఫ్లాట్స్ సేల్ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అని ఒక ఆయన అడుగుతున్నారు. డెఫినెట్ గా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఒకటి దాంట్లో 2 వర్షన్స్ ఉన్నాయి. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది 100% చేయలేరు. ఎందుకు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు ఇప్పుడు మనమే ఇప్పుడు ఆఫీస్ లో కూర్చోకుండా లాగా కర్ఫ్యూ ఉన్నది కాబట్టి ఇంట్లో కూర్చొని చేసినప్పుడు డెఫినెట్ గా ఎవరో వస్తారు, డిస్టర్బ్ చేస్తుంటారు. కాబట్టి ఇప్పుడు చిన్న చిన్న ఫ్లాట్లు ఉండే వాళ్ళకు, ఇళ్లలో ఉండే వాళ్ళకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు 100% ప్రైవసీ ఉండాలి. అండ్ ఇప్పుడు మనకే నెట్ ప్రాబ్లం వచ్చి మనం కొంతసేపు డిస్టర్బ్ అయింది ఒక 5-10 నిమిషాలు. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ వాళ్ళకి అయిందనుకోండి, డెఫినెట్లీ అంటే ఫారిన్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళకైతే దట్ ఈస్ అంటే టూ బ్యాడ్. కాబట్టి ఆ సిచ్యువేషన్ లో అందరూ చేయడానికి కూడా ఫెసిలిటీస్ ఉండవు. బట్ అండ్ మీకు అవుట్పుట్ కూడా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఒక డిసిజన్ తీసుకోవాలంటే ఒక ఆఫీస్ ఉన్నారు అనుకోండి, అక్రాస్ ద టేబుల్ 5 నిమిషాలు కూర్చొని మీరు మొత్తం టోటల్ డిసిజన్ తీసుకోగలుగుతారు. అండ్ ఏదున్నా కానీ మీరు అక్కడనే రామచంద్రారెడ్డి గారు పూర్తిగా బ్రేక్ అయింది మీ వాయిస్. సో ఫైన్ అండి. దేర్ ఆర్ సో మెనీ. యా ప్లీజ్ కమ్ బ్యాక్ సార్. వెల్కమ్ సార్. మధ్యలో రాలేదా అసలు? వర్క్ ఫ్రమ్ హోమ్ ఆల్మోస్ట్ చెప్పారు, లాస్ట్ లో రాలేదు. ఓకే రైట్, ఏం లేదు. అంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ లో కూడా అంటే ఇప్పుడు కంఫర్టబిలిటీ కోసము అపార్ట్మెంట్ కూడా పెద్ద సైజుకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. కానీ నేను అనేది ఏంటంటే ఎంత పర్సంటేజ్ వస్తుంది అనేది మనం వెయిట్ అండ్ వాచ్ లో చూడాలి. 20% వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే 30%, 100% అయితే కాదు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది 20-30% అయితే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దాని ప్రకారం అపార్ట్మెంట్స్ కూడా సేల్స్ డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతాయి, ఇంక్రీజ్ అవుతుంది. అండ్ సైజ్ పెంచుతారు. 2 bedroom వాళ్ళు 3 bedroom కి వస్తారు, 3 bedroom వాళ్ళు 4 bedroom కి వస్తారు. డిపెండ్స్ అపాన్ వాళ్ళకి అవసరాన్ని బట్టి అది డెఫినెట్లీ దాని ఇంపాక్ట్ అనేది దీని మీద ఉంటది. కానీ ఎంత పర్సంటేజ్ ఉంటుంది అనేది మనం కొంత వెయిట్ చూడాల్సి వస్తుంది. సరే, ఒక ఆయన తిరుపతి నుంచి ఒక బిల్డర్ అడుగుతున్నారు దట్ ఈ పోస్ట్ కోవిడ్ తర్వాత ఇంతకుముందు మార్కెటింగ్ స్ట్రాటజీ సరిపోతాయా, కొత్త పద్ధతులు ఏదైనా అనుసరించాలా? బికాస్ మనుషులు కలవడం అన్నది అంత ఈజీ కాదు కాబట్టి నెక్స్ట్ 6 months. సో వాట్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ విల్ బి ఎఫెక్టివ్ COVID-19 తర్వాత ఈ డ్యూరింగ్ దిస్ పీరియడ్? డెఫినెట్లీ సరే. మీరు ఫస్ట్ క్వశ్చన్ కన్స్ట్రక్షన్ దాని మీద మనము కొంత ఎట్లయితుందంటే ఇప్పుడు మొన్న కూడా R&B మినిస్టర్ గారితో కొద్దిగా మనం మీట్ ఆయన పిలవడం జరిగింది. అన్ని అసోసియేషన్ వాళ్ళ వెళ్ళడం జరిగింది. ఎందుకు అంటే ఇప్పుడు దుబాయ్ నుంచి, అబుదాబి నుంచి, అట్లాంటి దేశాల నుంచి చాలా మంది అక్కడ పనిచేసే వాళ్ళు బ్యాక్ రావడానికి, ఈవెన్ కన్స్ట్రక్షన్ లో పనిచేసే వాళ్ళు అందరూ ఇక్కడికి రావడానికి ఆల్మోస్ట్ 4.5 lakh పీపుల్ ఉన్నారట అక్కడ. దాంట్లో మనం చూసుకుంటే మనం ఒక ఆల్మోస్ట్ 2 lakhs 1.5 lakh వరకు మళ్ళీ కన్స్ట్రక్షన్ మనకు అంటే ఈ లోకల్ పీపుల్
తెలంగాణ పీపుల్, ఆంధ్రప్రదేశ్ పీపుల్ వాళ్ళందరూ వాపస్ వస్తున్నారు. కాకపోతే వాళ్ళకు మన దగ్గర ఇప్పుడు పనిచేసే మైగ్రెంట్ లేబర్ కు కానీ ఇక్కడ ఉన్న వర్కర్స్ కానీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మొత్తం అంటే యాక్చువల్ గా మాన్యువల్ వర్క్, ప్లాస్టింగ్ ఉన్నది అనుకోండి, మొత్తం టోటల్ ప్లాస్టింగ్ పర్సనే చేస్తాడు. అట్లా కాకుండా అక్కడ ఏంటంటే ప్లాస్టింగ్ మిషన్స్ సెమీ మెకనైజ్డ్, అక్కడ సెమీ మెకనైజ్డ్ ఉన్నది. దాన్ని మేము మొన్న వాళ్ళకి మినిస్ట్రీ గారు కూడా సజెస్ట్ చేయడం జరిగింది. నాక్ ను ఇన్వాల్వ్ చేసేసి సెమీ మెకనైజ్డ్ సిస్టమ్స్, తర్వాత అప్గ్రేడేషన్ సిస్టమ్స్ ఇవన్నీ పెట్టేసేసి ఈ లేబర్ షార్టేజ్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేయాలి అనే దీంట్లో మేము కూడా వర్కౌట్ చేస్తున్నాము. డెఫినెట్ గా కన్స్ట్రక్షన్ లో మాత్రం మీరు సెమీ మెకనైజ్డ్ సిస్టమ్స్ అండ్ కొద్ది అడ్వాన్స్ సిస్టమ్స్. రేపు నేను ఇంకొకటి చెప్పదలుచుకున్నా, ఇప్పుడు మీరు మైవాన్ షట్టరింగ్ వచ్చింది, 5 రోజులకు ఒక ఫ్లాట్ కంప్లీట్ అయిపోతుంది. ఎందుకు అంటే వాల్స్, స్లాబ్, తర్వాత కాండ్యూట్స్, ఎలక్ట్రికల్ కాండ్యూట్స్ అండ్ ప్లంబింగ్ ప్రొవిజన్స్, ఎవ్రీథింగ్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ సింగిల్ స్ట్రెచ్. ఒక్కటిసారి అయిపోతుంది, ఒకటే రోజులు అయిపోతుంది మొత్తం కాస్టింగ్. అది అట్లాంటి టెక్నాలజీ. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటంటే ప్రీకాస్ట్ టెక్నాలజీ విత్ పీటీ. ఏది ఇప్పుడు మనం ఫ్లైఓవర్స్ కడుతున్నట్టు మొత్తం రెడీ చేసుకొచ్చేసి ఒకసారి మీరు ఆర్డర్ ఇచ్చేస్తాయి. ఇల్లు ఆర్డర్ ఇచ్చేసింది అనుకోండి, ఒక అపార్ట్మెంటే ఉన్నది, అన్ని సైజెస్ యూనిఫామ్ గా పెట్టేసుకుంటే మీరు వెళ్తే వాళ్ళు మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో తయారు చేసేసి యూపీవీసీ విండోస్ తయారు చేసినట్టు చేసేసి తీసుకొచ్చేసి దాన్ని మొత్తం మీకు ఆల్రెడీ పెట్టేసి దాని మీద పోస్ట్ టెన్షన్ చేసేసుకొని కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు మన ఫ్లైఓవర్లు ఎట్లయితే చేస్తున్నారు అట్లా. ఆ టెక్నాలజీ ముందు డెఫినెట్లీ వస్తుంది. ఎందుకంటే లేబర్ ఇప్పుడు ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ప్రాబ్లమేటిక్ అవుతుంది, షార్టేజ్ అవుతున్నది. ఇప్పుడు ఒకప్పుడు లేబర్ కు ఇప్పుడు లేబర్ కు మేము అంటే లేబర్ ప్రాబ్లమ్ తోని కూడా ప్రాజెక్ట్స్ డిలేయింగ్ ఆల్మోస్ట్ 6 months, 9 months, 1 year కూడా డిలే అవుతున్నాయి. ఓన్లీ బికాస్ ఆఫ్ అంతా మాకు ఫైనాన్షియల్ గా ఎవ్రీథింగ్ కంఫర్టబుల్, సేల్స్ ఎవ్రీథింగ్ కంఫర్టబుల్ ఉన్నా కానీ బికాస్ ఆఫ్ దట్. కాబట్టి వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ సెమీ మెకనైజ్డ్ as well as mechanized as well as advanced technology in construction ఎక్విప్మెంట్ కాకుండా టెక్నాలజీని కూడా మేము అడాప్ట్ చేసుకోవాలని చూస్తున్నాము. దాని మీద కూడా సో మెనీ సెషన్స్ అవుతున్నాయి అండ్ వీఆర్ ప్లానింగ్ దట్ ఆల్సో. అండ్ మార్కెటింగ్ లో డెఫినెట్లీ మార్కెటింగ్ లో ఒకటేందంటే నా ఒపీనియన్ ప్రకారము ఆల్ బిల్డర్స్ షుడ్ వెయిట్ అండ్ వాచ్ రావాలి. మనం ఇప్పుడు వెయిట్ అండ్ వాచ్ లకు రావాలి. అనదర్ 3 months to 6 months ఎవ్రీబడి ఏమి మీరు స్ట్రెస్ లకు రాకుండా మీరు రేట్లు తగ్గియకుండా 100% మీరు మెయింటైన్ చేయండి. డెఫినెట్లీ మార్కెట్ రివైవ్ అవుతుంది. అండ్ మీరు ఏ సేల్స్ టెక్నాలజీ చేయాల్సిన అవసరం లేదు. 100% ఎవ్రీథింగ్ విల్ బి కమ్ బ్యాక్. వండర్ఫుల్ అండి. సో వీ హ్యావ్ వెరీ వెల్ నోన్ బిల్డర్ ఆయన అడుగుతున్నారు, ఎంటైర్ తెలంగాణ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డిపెండింగ్ ఆన్ అదర్ స్టేట్ లేబరర్స్, వేరే తెలంగాణ లేబర్ ఏమో దుబాయ్లోను, అరబ్ కంట్రీస్ లోను పనిచేస్తున్నారు. అక్కడ అంత ఇబ్బంది పడే బదులు వాళ్ళని వెనక్కి తీసుకురావచ్చు కదా. సో లేదా మనం ఇక్కడ స్కిల్ ఎక్కడికక్కడ లోకల్ గా డెవలప్ చేస్తే వాళ్ళకి కష్టం ఉండదు, ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది కదా అని అడుగుతున్నారు. సేమ్ ఇప్పుడు నేను చెప్పాను సార్, అది ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చాను దానికి. ఎందుకంటే మేము ఈవెన్ కేటీఆర్ గారు కూడా హైదరాబాద్ ప్రాపర్టీ షోలో ఆయన ఒకటే చెప్పారు. ఆయన వాళ్ళ దగ్గర పనిచేస్తున్న ఇప్పుడు ఏదైతే కార్పెంటరీ పనిచేస్తున్న వాళ్ళకి ఎంత ఇస్తున్నారు అంటే 800 to 1000 రూపీస్ ఇస్తున్నాం మనం పర్ డే. 22 days 25 days పనిచేసినా కానీ వాళ్ళు దే ఆర్ గెటింగ్ 20,000. అదే ఆయనే వాళ్ళ ఇప్పుడు వారిది సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ కదా, అక్కడ వాళ్ళను ఎవరైతే దుబాయ్ పోయి పనిచేస్తున్న వాళ్ళని ఎంత వస్తుంది నీకు 1 month ఎంత మిగులుతుంది అని అంటే 15,000 మిగులుతుంది. అంటే నువ్వు ఇక్కడ అందరిని వదిలిపెట్టేసి అక్కడికి పోయి 15,000 అంటే క్లియర్ గా ఆయన మా మీటింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 15,000 కోసం అంత దూరం వెళ్ళి అందరిని వదిలిపెట్టేసి అక్కడ పోయి వేరే దేశంలో ఉండాల్సిన అవసరం లేదు, ఇక్కడికి వచ్చేస్తే డెఫినెట్లీ విల్ ప్రొవైడ్ అన్నారు. మాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేము నాక్ తోని కూడా దాన్ని మేము ఆల్రెడీ వీఆర్ ప్లానింగ్. అండ్ డెఫినెట్లీ అదే కాకపోతే ఏంటంటే అక్కడ వర్కింగ్ స్టైల్ కు ఇక్కడ వర్కింగ్ స్టైల్ కు కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ వర్కింగ్ సెమీ మెకనైజ్డ్ ఉంటుంది, ఇక్కడ మనదేమో మాన్యువల్ ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మేము అప్గ్రేడేషన్ చేస్తున్నాం. ఇప్పుడు అంతా మొత్తం ఆల్మోస్ట్ టెక్నాలజీ అనేది అడాప్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఫ్యూచర్ లో. డెఫినెట్లీ వీల్ కమ్, వాళ్ళకు మేము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాము, వాళ్ళను మేము ఇన్వైట్ చేస్తున్నాము, వెల్కమ్ చేస్తున్నాము. వండర్ఫుల్ సార్. సో మనకి ఒకప్పుడు ఇది రియల్ ఎస్టేట్ అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్, ఇప్పుడు చాలా ప్రొఫెషనల్ గా చాలా ఒక ఇండస్ట్రీ లాగా ఇది ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేషన్ తో కానీ సిఆర్ఎం, కస్టమర్ రిసోర్స్, ఈ సాఫ్ట్వేర్స్, ఈఆర్పి సాఫ్ట్వేర్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొఫెషనల్ గా చాలా వరకు మారిందండి. సో ఈ రెరా వచ్చిన తర్వాత ఇంకా ఆర్గనైజేషన్స్, సరైన ఆర్గనైజేషన్స్ కూడా నిలబడే అవకాశం ఉంది.
Yes, sir. సో వాట్ అబౌట్ ప్లాటింగ్ అండి? ప్లాటింగ్ మార్కెట్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందా? రెసిడెన్షియల్ ఫ్లాట్ అవుతుందా? 2 బానే ఉంటాయి ఆఫ్టర్ సమ్ టైమ్. అంటే యాక్చువల్గా అంటే నేను అంటే ఇప్పుడు మీకు ఇంతకు ముందు చెప్పినట్టు నేను ఫ్లాట్లలో అంటే దేర్ ఇస్ ఎ బెనిఫిట్ ఆఫ్ ది రెంటల్ ఒకటి అడిషనల్ ఉంటుంది అండ్ ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ప్లాట్ కొనుక్కున్న వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ అట్రాక్ట్ కావు, లాభం ఉండదు. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ అనేది హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటూనే వస్తుంది. ఈ 2 బెనిఫిట్స్ అడిషనల్ గా ఉంటాయి కాబట్టి ఫ్లాట్స్ మూవ్మెంట్ అంత ఎఫెక్ట్ ఉండదు. బట్ ప్లాటింగ్ ఏంటంటే ఇప్పుడు ప్లాటింగ్ అనేది ఇన్వెస్ట్మెంట్ లాగా చాలా మంది కొని పెడుతున్నారు. కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇన్వెస్టర్ ఏదైతే ఉంటుందో అది కొంతవరకు ఎక్స్టెండ్ అంటే ఇప్పుడు ఇది 2 months 3 months రివైవ్ అయితే అది ఒక 6 months లో రివైవ్ అవుతుంది, 7-8 months పడుతుంది. బట్ 100% మీరు ల్యాండ్ అయితే డెఫినెట్ గా అంటే ఎక్సెస్ అవైలబిలిటీ అంటే మన పెరగదు కదా, అది ఎవరి అందరు చెప్పేది అదే. కాబట్టి డెఫినెట్లీ ఉన్నదాన్నే మనం దాన్ని చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు కూడా మీరు చూడండి, నేను చూస్తుంటే హైదరాబాద్ జిహెచ్ఎంసి ఏరియా నుంచి మెల్లమెల్లగా మాదాపూర్ తర్వాత గచ్చిబౌలి తర్వాత కిస్మత్ కోకాపేట తర్వాత గండిపేట తర్వాత కిస్మత్పుర తర్వాత రాజేంద్ర నగర్ తర్వాత శంషాబాద్, ఎందుకంటే 111 ఉంది మధ్యలో, దాని తర్వాత ఇక శంషాబాద్ అవుట్. అంటే ఇంత వెళ్ళిపోతున్నది మీకు బయటికి. అంటే మీరు ఒకవేళ జిహెచ్ఎం అంటే నారాయణగూడకు రావాలంటే మీరు ఎన్ని కిలోమీటర్లు 100 కిలోమీటర్ల నుంచి రావాల్సి వస్తుంది. అంటే చెప్తున్న అవైలబిలిటీ అనేది లేకుండా పోతున్నది. కాబట్టి డెఫినెట్ గా డిమాండ్ అనేది 100%. కాకపోతే వెయిట్ అండ్ వాచ్ అనేది 3 months 6 months దట్స్ ఆల్, అంతే. నైస్ అండి. సో ఫైనల్లీ ఐ క్వశ్చన్ టు అవర్ మేనేజ్మెంట్ సార్. మీరు చాలా ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్ గా, మంచి లీడర్ గా, మంచి ఆల్రెడీ మీకు కోర్ స్ట్రెంగ్త్ కూడా ఉంది కన్‌స్ట్రక్షన్ లో. మీరు సివిల్ ఇంజినీర్ ప్లస్ ఆల్సో చాలా ఆర్టికల్స్ రాస్తున్నారు. స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఉన్నారు కాబట్టి చాలా డెప్త్ ఉంది. సో మీరు చేసినటువంటి డెలివరీ చేసిన ప్రాజెక్ట్ వల్ల మీకు కస్టమర్ రిఫరెన్స్, లాయల్ కస్టమర్స్ దాని వల్ల కూడా మీరు సక్సెస్ అయ్యారు. బట్ వాట్ అబౌట్ ఎంతమంది కంపెనీస్, ఒక కంపెనీకి ఒక ఆర్గనైజేషనల్ కల్చర్ ఉండి వాళ్ళ విజన్, వాళ్ళ పర్పస్, వాళ్ళ యొక్క ఈ కోర్ వాల్యూస్ స్ట్రాంగ్ గా ఉండి ఒక లీడర్షిప్ ఉండి, నాట్ ఓన్లీ ఫ్రంట్ లైన్ లీడర్షిప్, దేర్ ఆర్ సెకండ్ లైన్ లీడర్షిప్ కూడా డెవలప్ అయ్యి ఆయన మీదే డిపెండ్ అవ్వకుండా ఇంత ప్రొఫెషనల్ గా ఆర్గనైజేషన్స్ అంటే ఈ టైంలో కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ వన్నెస్ ఉండి ఎంతమంది కాన్ఫిడెంట్ గా ఉండి వాళ్ళు కమ్యూనికేట్ చేయగలుగుతారు, ఎంతమంది లీడర్షిప్ డెవలప్ చేశారు, ఒక ఆర్గనైజేషన్కి ఒక విజన్ స్టేట్మెంట్ ఉండి అది గోడల మీద కాకుండా గుండెల్లో ఉండేటట్టు, అంటే అందరికీ అది ఎంగేజ్ అయ్యేటట్టు, ఎంప్లాయ్మెంట్ ఎంగేజ్. సో ఎంతవరకు ఈ ప్రొఫెషనలిజం అందరికీ ఈ యొక్క ఇండస్ట్రీలో ఉందంటారు? అంటే రియల్ ఎస్టేట్ లో అడుగుతున్నారా మీరు? రియల్ ఎస్టేట్ లా యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నా ఒపీనియన్ ప్రకారం హైదరాబాద్ లో కానీ తెలంగాణలో కానీ మనకున్న టీ ఫ్యాక్టర్, ఇప్పుడు మా ఏజ్ గ్రూప్ ఆల్మోస్ట్ అంటే మేము స్టార్ట్ చేసినప్పుడు చేసిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 55 years ఏజ్ ఉన్నారు ఇప్పుడు. అంటే మేము ఆల్మోస్ట్ 10 years సఫర్ అయినాం. అంటే పీక్ పీరియడ్ లో మేము ఎఫెక్ట్ అయినాము అండ్ దాన్ని తట్టుకొని నిలబడగలిగినాము. అంటే కాబట్టి ఇప్పుడున్న బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సస్టైనబిలిటీ 100% ఉన్నది అండ్ ఎవ్రీబడి విల్ ఫేస్ ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ సక్సీడ్. కాబట్టి ప్రతి దాంట్లో ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ అనుకోండి, కొంతమందికి అడ్మినిస్ట్రేషన్ లో స్కిల్స్ ఉంటాయి, కొంతమందికి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో స్కిల్ ఉంటుంది అండ్ కొంతమందికి అంటే లేబర్ మేనేజ్మెంట్ లో స్కిల్స్ ఉంటాయి, కొంతమంది ఎగ్జిక్యూషన్ స్కిల్స్ ఉంటాయి. కాబట్టి అంటే మేజర్ గా ఏంటంటే ఏదో ఒకటి స్కిల్ అయితే డెఫినెట్ గా మేనేజ్మెంట్ లకు ఉంటుంది. అండ్ అందరూ కూడా డెవలపర్స్ అందరూ కూడా అంటే కొద్దిగా మన తెలుగులో తెలంగాణ లాంగ్వేజ్ చెప్పాలంటే డొక్కి మొక్కిలు తిని ఏదైతే నిలబడ్డారు. కాబట్టి డెఫినెట్ గా ఇక్కడ తెలంగాణ డెవలపర్స్ వరకు అయితే ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడు మిగతా బిల్డర్స్ కు మనకు వ్యత్యాసం ఉన్నది. ఎందుకు వ్యత్యాసం ఉన్నది అంటే ఇప్పుడు తెలంగాణ బిల్డర్స్ చూడండి, మీరు చెన్నై, పూణే, బెంగళూరు 3 cities మన కాస్ట్ తోని దే ఆర్ బెనిఫిటెడ్. ఎందుకు అంటే మనకు ఆల్మోస్ట్ తెలంగాణ టీ ఫ్యాక్టర్ తోని ఆల్మోస్ట్ ఒక 8-9 years ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళందరూ బెనిఫిట్ అయ్యారు. కాబట్టి ఈ 8-9 years వాళ్ళు బెనిఫిట్ అయ్యి వాళ్ళు అడ్వాన్స్ అంటే చాలా అంటే వాళ్ళ టర్న్ ఓవర్లు కానీ వాళ్ళ అంటే నెట్వర్క్లు కానీ చాలా చాలా ఎక్కువ ఉన్నది. కాబట్టి మన దగ్గర ఉన్న డెవలపర్స్ మీరు చెప్పినట్టు అన్ని విషయాలలో స్ట్రాంగ్, కానీ వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఫైనాన్షియల్ గా వీఆర్ అంటే లిటిల్ బిట్
వాళ్ళతో కంపేర్ చేయలేము మనం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఫైనల్లీ లాస్ట్ క్వశ్చన్స్ ఎవరైనా మాట్లాడితే తప్ప. ఇప్పుడు మీకు ఒక కన్స్ట్రక్షన్ లో యూఆర్ స్ట్రాంగ్, అలాగే ఇంకొక బిల్డర్ మార్కెటింగ్ లో స్ట్రాంగ్ ఉండొచ్చు, అలాగే ఇంకొక బిల్డర్ ఒక స్ట్రాటజీలో స్ట్రాంగ్ ఉండొచ్చు. అలా డిఫరెంట్ బిల్డర్స్ అందరూ మీ క్రెడాయిలో అసోసియేషన్ లో ఉన్నారు. ఇప్పుడు చాలా మంది చిన్న చిన్న బిల్డర్స్ కి మార్కెటింగ్ అవకాశం ఉండకపోవచ్చు, అలాగే ఒక కన్స్ట్రక్షన్ లో ఎక్కడన్నా ఒక క్వాంటిటీ సర్వే లాంటి ఒక లేదా ఒక స్ట్రెంగ్త్ గురించి ఒక ఎక్స్పర్ట్స్ అవసరం ఉండొచ్చు. ఇలా కొలాబరేషన్ చేసి ఒకరి స్ట్రెంగ్త్ ఒకరికి సహాయం చేసి సో దట్ ఎవ్రీబడి ఈ యొక్క సిచ్యువేషన్ అందరూ కలిసికట్టుగా చేయొచ్చు అనేటటువంటి స్ట్రాటజీస్ ఏమైనా ఉన్నాయండి? సో దట్ యూ కెన్ హెల్ప్ ఈచ్ అదర్ అండ్ ఒకరి స్ట్రెంగ్త్ ఇంకొకరికి అడ్వాంటేజెస్ గా మారచ్చు. ఇది మొన్న ఒక ఆయన చెప్పారు, ఇది కాంపిటీషన్ ప్లస్ కోఆపరేషన్, కోఆపరేటైజేషన్ అని ఒక కొత్త వర్డ్ వచ్చిందట. అంటే కాంపిటీషన్ పెట్టుకుంటాను, ఐ థింక్ ఇంద్రసేన రెడ్డి గారు చెప్పారు. సో అలా ఏదైనా కొలాబరేషన్ ఏదైనా క్రెడా తరపున ఏదైనా ప్లాన్ చేస్తున్నారు? అంటే అది కష్టం అండి, ఎందుకంటే అసోసియేషన్ విషయంలోకి వచ్చినప్పుడు మనం అసోసియేషన్ లా ఇండివిజువల్ కాకుండా వాళ్ళకి అంటే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి ఫైట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి అంటే మనకి ఇండస్ట్రీకి కావాల్సిన ఏదైతే ఫెసిలిటేషన్స్ కానీ గవర్నమెంట్ నుంచి ఫెసిలిటేషన్స్ కానీ గవర్నమెంట్ కు డెవలపర్స్ కు మధ్యలో ఏదైతే వారధిగా పనిచేసేసి ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయడానికి మేము ట్రై చేస్తాము. కానీ ఇట్లాంటిది మీరు చెప్పినట్టు చేసేందంటే కొంత ఎవరి వీక్నెస్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి అడ్వాంటేజ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి డిసడ్వాంటేజ్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఒకరి వీక్నెస్ ను ఒకరితో పంచుకోరు, ఒకరి అడ్వాంటేజ్ ఉన్న వాళ్ళకు డిసడ్వాంటేజ్ వాళ్ళు ఉన్నప్పుడు చెప్పి ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఎందుకంటే మా దగ్గర మేము చాలా సార్లు చూస్తుంటాం, యాక్చువల్ గా మీ కన్స్ట్రక్షన్ లో ఎంత మెటీరియల్ యూజ్ చేస్తున్నారు, లేకపోతే మీ కన్స్ట్రక్షన్ ఏరియా ఎంత ఉన్నది అని చెప్పడం, అంటే మేము కలెక్ట్ చేయడానికి అప్పుడప్పుడు ఏంటంటే ఈ రేటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, అవి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో అంటే ఓవరాల్ గా ఒక 10 మంది దగ్గర తీసుకొని 1000 మందిని అజ్యూమ్ చేసుకొని దాని మీద రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ రాంగ్ అని తెలిసినప్పుడు మేము డెఫినెట్ గా వాళ్ళందరూ మీరు డేటా ఇవ్వండి, వీళ్ళు కౌంటర్ ఇద్దాము అని అనుకుంటే ఇవ్వరు. ఎందుకు అంటే ఎవరి ఎంత ఫ్లాట్స్ కడుతున్నారు, ఎంత సోల్డ్ అవుట్, ఎంత అన్సోల్డ్, ఎంత ఇన్వెంటరీ ఉన్నది, ఎంత ఏ స్టేజ్ ఉన్నది అని చెప్పినప్పుడు వాళ్ళ మొత్తం సీక్రెట్ బయటకు వస్తాయి. కాబట్టి నా వరకైతే నా పర్సనల్ గానైతే నేను దాన్ని ఎంకరేజ్ చేయను. దట్ ఎవరి సీక్రెట్లు వాళ్ళకు అది ఉండాలి. అంటే ఇట్లాంటి విషయాల్లో మనం ఇది చేయలేము. వెరీ వెరీ నైస్ అండి. సో మనం మీ క్రెడా మీటింగ్ కూడా నేను ఒకటి అటెండ్ అయ్యి ఉన్నాను. మన శోభా బిల్డర్స్ కి దాంట్లో నేను ఒక వెబినార్ ఆయన కూడా చాలా బాగా చెప్పారు. దట్ అల్టిమేట్లీ సొల్యూషన్ ఇస్ ద కస్టమర్ అన్నారు. అలాగే మనకి క్రెడా చైర్మన్ రామరెడ్డి గారు కూడా కష్టకో హార్నే వాళ్ళ కస్టమర్ అన్నారు. సో అల్టిమేట్లీ సొల్యూషన్ ఇస్ కస్టమర్. అందుకని మనకి ఆయన శర్మ గారు కూడా అలాగే చెప్పారు, మన బ్యాంకుకి లోన్ ఇస్తే ఆయనకి నమస్కారం పెడతాం, థ్యాంక్ యూ దేవుళ్ళ కాపాడారండి. సో అంటే బ్యాంకుకి మన కస్టమర్ అయినా మనం ఇంట్రెస్ట్ కట్టి కూడా వాళ్ళ దేవుళ్ళ చూస్తున్నాం. అలాగే మన కస్టమర్ మనకి డబ్బులు ఇచ్చి కూడా మన దేవుళ్ళ చూడాలంటే మనం ఎలా సహాయం చేయాలి? అల్టిమేట్లీ ఆల్ సొల్యూషన్ కస్టమరే సొల్యూషన్ అన్నారు ఆయన. సో దాన్ని మీరు ఎలా చెప్తారు? సో హౌ షుడ్ వి ట్రీట్ అవర్ కస్టమర్స్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం? ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు మేము 2009-10 లో ఏదైతే ఉన్నదో అప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, ఒక్కసారి కస్టమర్ ఏదైతే ఉన్నాడో కస్టమర్ ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళకు మాకు రేటు తక్కువ చేయమని అడిగినప్పుడు మేము ఒకటే చెప్పాము. ఆల్రెడీ రేటు పెరిగినప్పుడు ఈవెన్ విత్ ఇన్ 1.5 2 years లో డబుల్ అయిన టైమ్స్ ఉన్నాయి. 2004 నుంచి 2005 ఎండింగ్ అంటే 1.5 2 years ఉన్నాయి. 2004 to 2006 ఆల్మోస్ట్ 750 అమ్మిన మియాపూర్ లో 2800 వరకు రీచ్ అయింది విత్ ఇన్ 2.5 years లో. అప్పుడు కూడా మనము ఎవరి దగ్గర 1 రూపీ కూడా ఎక్స్ట్రా తీసుకోలేదు, రేట్లు పెరిగినాయని. అలాగే ఎప్పుడైతే టీ ఫ్యాక్టర్లో నా 32 years ఎక్స్పీరియన్స్, ఎందుకంటే 2 years కన్సల్టెన్సీలో తర్వాత 30 years కన్స్ట్రక్షన్ లో, ఈ 32 years ఎక్స్పీరియన్స్ లో కూడా మిగతా బిల్డర్స్ కానీ మై సెల్ఫ్ కానీ ఎక్కడ రేటు తగ్గిన దాఖలాలు లేవు. 32 years లో ఒక్కటేసారి 2009-10 లో మాత్రం ఒకసారి తగ్గినాయి. అప్పుడు మా పర్చేజర్స్ ఎప్పుడైతే అడిగినరో ఇది అంటే రేటు తగ్గింది కాబట్టి తగ్గియండి అని అడిగినప్పుడు మేము ఒకటే చేసాం, వాళ్ళకు స్పెసిఫికేషన్స్ పెంచాము, ఫెసిలిటీస్ పెంచాము, అమ్యూనిటీస్ పెంచాము, అండ్ తర్వాత వాళ్ళ అడిగిన ఏదైనా చేంజెస్ ఉన్నా చేసాము. తర్వాత వాళ్ళకు ర్యాక్స్, అప్పుడు ర్యాక్ సిస్టమ్ ఉండేది, ఈ RCM ర్యాక్స్ వేసేది, ఆ ర్యాక్స్ అడిగిన వాళ్ళకు ర్యాక్స్ వేసి ఇవ్వడము, ఇట్లాంటి అంటే వాళ్ళకి కంఫర్టబిలిటీ ఇచ్చాము. ఎలక్ట్రికల్ పాయింట్స్ ఎక్స్ట్రా కావాలన్నా పెట్టాము. అంటే వాళ్ళు ఎట్లా అంటే కంపెన్సేట్ చేశాము. బట్
రేటు తగ్గియాలి. ఎందుకంటే రేటు తగ్గిస్తే డిమోరలైజ్ అవుతుంది. తగ్గియడానికి కూడా రీజన్ ఎంత తగ్గిస్తాము, ఎంత తగ్గాలి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లనే ఏంటంటే మనము డెఫినెట్ గా ఎనీ డే పర్చేజర్స్ ఆర్ మాకు దేవుళ్ళతో సమానం. ఎందుకంటే వాళ్ళు అండ్ మా మార్కెట్ స్ట్రెంత్ కూడా ఈవెన్ మీరు ఎంత అడ్వర్టైజ్ చేయండి, ఎంత పబ్లిసిటీ చేయండి, ఎంత మంచి మార్కెట్ టీమ్ అన్న పెట్టండి, రెఫరల్ సేల్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి. కాబట్టి రెఫరల్ ఏదైతే ఉంటుందో అది రావాలంటే మీరు కస్టమర్ సాటిస్ఫై చేయాలి. కాబట్టి అదే సిస్టమ్ ఫాలో అయిన వాళ్ళు 99 కాదు 100% సక్సెస్ అయ్యారు. 100% డెవలపర్స్ ఎవరైతే సక్సెస్ అయినరో వాళ్ళందరూ కస్టమర్స్ సాటిస్ఫై చేసి ఉంటుంటాం 100%. థ్యాంక్ యూ. వండర్ఫుల్ అండి. సో మై ఫ్రెండ్ ఆనంద్ సభాపతి ఫ్రమ్ ఫినిక్స్ ఉన్నారు. ఆయన అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేస్తారు. ప్లస్ ఆల్సో ఈ ఓన్స్ లాట్ ఆఫ్ హోటల్స్ కూడా అక్కడ రన్ చేస్తారు. సో ఈస్ దేర్ ఫర్ ఓవర్ 20 years there. So Anand, can you say about your perception of India or Hyderabad, or will you ask any question? This time I don't have a question. Yes sir. ఏం లేదండి, ఇప్పుడు మేము యుఎస్ లో కూడా రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాం. మీరు ఆల్మోస్ట్ మాకు ఉన్న సిచ్యువేషన్స్ ని మీరు అన్ని కవర్ చేశారు. రియల్లీ మేము ఇక్కడ వాట్ ఎవర్ వి డీల్ మీరు అవన్నిటిని కూడా బాగానే కవర్ చేశారు. సో సిమిలర్లీ ఎక్కడైనా ప్రపంచం చెప్పిన దాని ప్రకారం. సో థ్యాంక్ యూ ఆనంద్. సో ఐ థింక్ రామచంద్రారెడ్డి గారు ఆన్సర్స్ ఇండియన్సే కాదు, ఐ థింక్ గ్లోబల్ ఆన్సర్స్ అయ్యి. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం అనిపిస్తుంది. వెరీ నైస్. ఐఎమ్ సో సర్ప్రైజ్. ఎందుకంటే అక్కడ పరిస్థితి వేరే, ఇక్కడ వేరే అనిపిస్తుంది. ఇక్కడ మీరు చెప్పింది ప్రిన్సిపల్స్ ఆర్ యూనివర్స్ అండి. మీరు చెప్పినవి ఎక్కడన్నా ప్రపంచం అంతా ఒకే పరిస్థితి ఉంది కదండి. ఇంతకు ముందు అంటే ఒక పరిస్థితి ఒకటి ఉంటే ఒక చోట ఉండేది కాదు. ఇప్పుడు ప్రపంచం అంతా ఒకే పరిస్థితి ఉండడం వల్ల సిచ్యువేషన్స్ కి ఎంటర్ప్రినర్స్ ఆర్ కనెక్టెడ్. మీరు చాలా పోసుకొచ్చినట్టు చెప్పారు దాంట్లో. సో చాలా క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్ చేశారు. బికాస్ మీరు బిల్డరే కాకుండా ప్లస్ అసోసియేషన్ లో కొన్ని ఏదైతే సాధ్యం కాదో దాన్ని కూడా చెప్పారు. సో ఐ థింక్ సమ్వేర్ మరి ఎవరి సీక్రెట్స్ వాళ్ళు చెప్పకపోయినా అట్లీస్ట్ ఒక మాట సహాయం అయితే చేసుకోవచ్చు. సో మేబీ ఎనీ వెబినార్ యాజ్ ఎ బిజినెస్ మెంటర్ ఐ కెన్ బి దేర్ సార్. సో నేను మన అందరం కలిపి మేబీ సమ్ సొల్యూషన్స్ మన బిల్డర్స్ కి ఇవ్వగలిగితే కనుక వీ కెన్ అగైన్ కమ్ టుగెదర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే ఫర్ బోల్డ్ టాక్స్ రామచంద్రారెడ్డి గారు. మీ ఇంటి పేరు చెరుకులాగే ఆ మాట ప్రెజెంట్ చేశారు, అంత స్వీట్ గా మాట్లాడారు. Namaste to all the participants. Thank you so much. So have a blissful evening. Good night. Thank you. Bye. Good night. Good night.